पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतम् अस्य प्रसाराध नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। अस्तु, धन्यवादाः। సో లాస్ట్ క్లాస్ లో ద్వితీయ విభక్తి రూపాలు ఫస్ట్ దానికంటే ముందు లోట్ లకార రూపాలు చూసాము. తర్వాత ద్వితీయ విభక్తి అంటే ఏమిటి, దానికి ఎలా వస్తాయి అకార ఇకారాంతాలు ఉకారాంతాలు వాళ్ళు టేబుల్ ఇచ్చారని చెప్పి దాని గురించి చెప్పుకున్నాము. ద్వితీయ విభక్తి నియమాలు ఏమిటి వస్తాయి, ఎప్పుడెప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది అనేది కర్మపదం అప్పుడు, అలాగే అధి ఉపసర్గపూర్వక వసతి తిష్టతి అనే క్రియాపదాలు వాడినప్పుడు, అట్లాగే వినా వాడినప్పుడు, అలాగే అభితః పురతః ఉభయతః పురతః పరితః అభితః పరితః ఉభయతః ఈ మూడు వాడినప్పుడు ద్వితీయ విభక్తి ప్రయోగం జరుగుతుందని చెప్పుకున్నాము. ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. లెసన్ 5 5వ పాఠంలో ఎక్సర్సైజ్ పార్ట్. వర్తమాన కాలంలో ఉన్న వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలుగా మార్చండి. పురుష గమనించుకుంటూ రాయమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, సహ గృహం గచ్చతి అని ఉంటే గచ్చతి అనేది మన ఏమంటారు లట్లకారం, అంటే ప్రెసెంట్ టెన్స్ వర్తమాన కాలం. దాన్ని ప్రేరణార్థక వాక్యంగా అంటే గచ్చతు అని రాయాలి. సో సహ గృహం గచ్చతు. బాలాః పాఠం పఠంతి ఏమొస్తుంది? పఠంతు. బాలాః పాఠం పఠంతు. పఠంతు. ఎస్, బాలాః పాఠం పఠంతు. నెక్స్ట్, త్వం ఫలం ఖాదసి. త్వం ఫలం ఖాద అంతే, ఖాద విసర్గలు ఉండవు, ఖాద. ఓకే, త్వం ఫలం ఖాద. యూయం కథాం లిఖత. లిఖత యూహం కథా లిఖత. లిఖత్వం ఎలా వస్తుంది? లిఖతి అనేది పరస్మైపది, ధ్వములు రావు దానికి. ఓకే, ఇక్కడ దీంట్లో చిన్నదే మార్పు. లిఖత ఒత్తుత ఉన్నది మామూలు తా అయిపోతుంది. అది రాస్తే ప్రేరణార్థకం అంటే లోట్ లకారం అవుతుంది. అహం క్రీడామి. అహం క్రీడాని. ఓకే, వయం చిత్రం పశ్యామః. ఒక్క విసర్గ తీయడం విసర్గ పెట్టడం తోటి ఎంత మార్పులు జరుగుతున్నాయో. సో వయం చిత్రం పశ్యామ. నెక్స్ట్, పితామహః కథాం వదతి. కథాం వదతు. రైట్. భక్తః దేవం భక్తాః దేవం నమంతి. నమంతు. ఎస్, త్వం పుస్తకం నయసి. త్వం పుస్తకం నయ. ఇప్పుడు దీంట్లో మీరు
సో ఇప్పుడు ఈ వాక్యాల్లో మొత్తం 8 వాక్యాల్లో మీరు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. 8లో ఒకటి లేదేమో గాని ఇప్పుడు సహ గృహం గచ్చతి ఉందనుకోండి. గృహం అనేది సహ గృహం గచ్చతి. గచ్చతి ఇక్కడ ఎన్ని విషయాలు అబ్జర్వ్ చేయొచ్చో ఒక్క వాక్యంలో చూడండి. సహ సరే సర్వనామము సబ్జెక్ట్ అవుతోంది. గచ్చతి క్రియాపదం అవుతోంది. ఇప్పుడు కుత్ర గచ్చతి అంటే మనం ఏం చెప్తాం? గృహం అని చెప్తున్నాము. కానీ ద్వితీయ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, కర్మపదం అంటే గచ్చతి అనే గమ్ ధాతువుకి ఇక్కడ సకర్మకం అవుతుంది. దానికి డెస్టినేషన్ అనేది గమ్యస్థానం అనేది ద్వితీయ విభక్తిలో ఉండవలెను. అది కర్మపదం అవుతుంది. ద్వితీయ విభక్తి అనేది పక్కన పెట్టండి. ముందు గమ్ ధాతువు అంటే గచ్చతి అనే క్రియాపదానికి గమ్యస్థానం ఏదైతే ఉంటుందో అది కర్మపదం అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు ద్వితీయ విభక్తి నియమం వచ్చింది కదా. ఇప్పుడు మనకి ద్వితీయ విభక్తి ఏంటి? ఫస్ట్ నియమం కర్మపదమునకు ద్వితీయ రావాలి. కాబట్టి అంటే ఒక్క వాక్యం జస్ట్ 3 పదాలున్న వాక్యంతో ఇన్ని తెలుసుకోవచ్చు మనము. సో ఇక్కడ గృహం అనేది బికాజ్ గచ్చతి అనేది ఉంది కాబట్టి గృహం అనేది కర్మపదం అవుతోంది. కాబట్టి కర్మపదము కాబట్టి ఇది ద్వితీయ విభక్తి అవుతుంది. గృహం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి గృహం గృహే గృహాణి, గృహం గృహే గృహాణి ప్రథమ అండ్ ద్వితీయ సేమ్ గా ఉంటాయి. ఒక్క వాక్యంతో ఇన్ని వచ్చాయి ఇక్కడ. సిమిలర్లీ బాలాః పాఠం పఠంతి. కిం పఠంతి అని క్వశ్చన్ వేస్తే వచ్చేది పాఠం అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి పాఠం అనేది కర్మపదం. సో కర్మపదానికి ద్వితీయ రావాలనే ద్వితీయ విభక్తి. సో పాఠ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? పాఠ పుంలింగం, దానికి పాఠం అని ద్వితీయ విభక్తి వస్తుంది. పాఠ పాఠౌ పాఠాః, పాఠం పాఠౌ పాఠాన్ అనేది ద్వితీయ విభక్తి. పుంలింగం అకారాంతం కాబట్టి. అలాగే ఫలం ఖాదసి అని ఉంది. ఫలం ఉందనుకోండి, నపుంసకలింగం ఉంది. కిం ఖాదసి ఫలం అని ఆన్సర్ వస్తుంది. సో కర్మపదము ఫలం. ఫలం నపుంసకలింగం కాబట్టి ఫలం ఫలే ఫలాని, ఫలం ఫలే ఫలాని. ఇది కర్మపదము అవుతుంది. ద్వితీయ విభక్తిలో ఉండాలి. నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. కేవలం ఒక్క వాక్యం ద్వారా ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఆలోచిస్తూ వెళ్ళగలిగితే ఎప్పుడూ తప్పుపోదు వాక్యం. ఇంకా ఇక్కడ ఈ త్వంలో అయితే ఇంకా తెలుసుకోవచ్చు. అంటే ఒక వాక్యంతో ఇంకా చెప్పుకోవచ్చు. త్వం మధ్యమ పురుష కర్తృపదము కాబట్టి కాదసి అని మధ్యమ పురుష వచ్చింది. పైన బాలాహ ప్రథమ పురుష బహువచనం కాబట్టి పఠంతి అని వచ్చింది. ఇన్ని ఒక వాక్యం ద్వారా మనం ఇన్ని చెప్పొచ్చు అన్నమాట. అలాగే చిత్రం పశ్యామః, చిత్రం కర్మపదము, అది నపుంసకలింగము కాబట్టి చిత్రం చిత్రే చిత్రాణి నా ప్రథమ ద్వితీయ రెండిటికి వస్తాయి. కథాము వదతి. కిం వదతి? కథాము వదతి. ఏం చెప్తున్నారు? కథాం. కథ అనేది ఏమవుతుంది? కర్మపదం అవుతోంది. అండ్ అది స్త్రీలింగ పదం కాబట్టి కథాం అని రమాశబ్దం లాగా కథాం అని వస్తుంది. సో కథాం ఫస్ట్ ప్రథమా విభక్తి కథా కథే కథాః, ద్వితీయ విభక్తి కథాం కథే కథాః. ఓకే, అలా వస్తుంది రమాశబ్దం లాగా. ఇది ఆకారాంతం కాబట్టి. అలాగే దేవం నమంతి. దేవం అనేది కర్మపదం అవుతుంది. కిం నమంతి దేవం నమంతి కర్మపదం అవుతుంది. కాబట్టి అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దేవః పుంలింగ శబ్దము రామశబ్దంలానే వస్తుంది కాబట్టి దేవం వచ్చింది. పైన పాఠం గాని ఇక్కడ దేవం అవన్నీ కూడా పుంలింగ పదాలు. సో దేవః దేవౌ దేవాః, దేవం దేవౌ దేవాన్ అని రామశబ్దం లాగా ద్వితీయ విభక్తి వస్తుంది. సో పుస్తకం మళ్ళీ నపుంసకలింగ శబ్దము కాబట్టి అలాగే ఉంటుంది. సో ఇన్ని ఇలా గమనించుకుంటూ ఉంటే మనం నేర్చుకునేవి ఎప్పటికప్పుడు ఏ లెసన్ కి ఆ లెసన్ కి ఆ విభక్తి రూల్స్ కూడా గుర్తుండిపోతాయి. అందుకని చెప్తున్నా. నెక్స్ట్ చూడండి, సేమ్ వాక్యము సేమ్ ఇదే, కాకపోతే ఏం చేశారంటే కొంచెం ఆత్మనేపదివి ఇచ్చారు. ఇప్పటి వరకు పరస్మైపది క్రియలకు చేశాము వాక్యాలు, ఆత్మనేపదికి ఇచ్చారు. పుత్రః రసం స్వదతే. స్వదతే అంటే రుచి చూస్తున్నాడు. సో పుత్రః రసం స్వదతాం, రుచి చూడుగాక. ఓకే, ఆస్వాదించుగాక. ఇలా అన్ని వస్తాయి. స్వదతాం రావాలి. జనాః ధీరం శ్లాఘంతే. ఏం రావాలి? జనా ధీరం శ్లాఘంతాం. శ్లాఘంతాం అని రావాలి. ఎందుకు? శ్లాఘంతే బహువచనంలో ఉంది కాబట్టి శ్లాఘంతాం అని రావాలి. చోరాః పలాయంతే. పలాయంతాం.
పలాయంతాం. త్వం స్పర్ధసే. త్వం స్పర్ధధ్వం స్పర్ధస్వ. త్వం స్పర్ధస్వ. సో ఎలా వస్తాయి? వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేతాం, వందధ్వం, వందై, వందావహై, వందామహై వస్తాయి. సో కాబట్టి స్పర్ధస్వ వచ్చింది. యూయం లజ్జధ్వే. యూయం లజ్జధ్వం లజ్జధ్వం బహువచనం కాబట్టి లజ్జధ్వం వస్తుంది. అహం మోదే. అహం మోదై. అహం మోదై ఉత్తమ పురుషు కాబట్టి వందై లాగా. మోదే ఒక్క పొల్లు పైన ఒక్క గీత తేడా పెడితే వర్తమాన కాలం కాస్త ఆ ప్రేరణార్థకం అయిపోతుంది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అహం మోదై. వయం భాషామహే. వయం భాషామహై. బాలాః ఆకాశం ఈక్షంతే. ఆకాశం ఈక్షంతాం. ఈక్షంతాం. ఓకే, ఈక్షంతాం. సస్యాని వర్ధంతే. సస్యాని వర్ధంతాం. ఓకే, సస్యాని వర్ధంతాం. దీంట్లో కూడా ధీర రసం అనేది కూడా రసః రసం ద్వితీయ విభక్తి వచ్చింది, పుంలింగం. అది ఫస్ట్ వాక్యం చెప్తున్నా, కర్మపదం. ధీరః పుంలింగ శబ్దం, ధీరం వచ్చింది. ఇంక దాని తర్వాత ఆకాశః పుంలింగ శబ్దం, ఆకాశం వచ్చింది ద్వితీయ విభక్తి కాబట్టి. ఓకే, మొన్న మనం ద్వితీయ విభక్తి వాక్యాలు చదవలేదు కదా, దాంట్లో ఇచ్చిన వాక్యాల అర్థాలు చెప్పుకోలేదు. రైట్. కొంచెం వెనక్కి వెళ్ళండి. విభక్తి అని ఆ టేబుల్స్ ఇచ్చిన తర్వాత విభక్తులు చెప్పి మనం ద్వితీయ విభక్తి ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్పుకుని ఆపేసాం తప్ప దానికి రూపాలు, దాని వాక్యాలు చదవలేదు. ఓకే, అవి చదివితే క్లియర్ గా ఇంకా అర్థమవుతుంది. చూడండి, చిత్రకార నా పుస్తకంలో 98 అంటే ఫస్ట్ లెసన్ స్టార్టింగ్ నుంచి 2 పేజీల తర్వాత ఉంటుంది, 2 3 పేజీల తర్వాత ఉంటుంది. 98 ఉందండి. ఓకే, చిత్రకార చిత్రం లిఖతి. చిత్రకారుడు చిత్రమును రచిస్తున్నాడు. చిత్రం అనేది దేనిని రచిస్తున్నాడు? చిత్రం. చిత్రం కర్మపదం కాబట్టి ద్వితీయ వచ్చింది. చిత్రం నపుంసకలింగం. చిత్రం, చిత్రే, చిత్రాణి అని ప్లూరల్ వస్తుంది. అంటే ద్వితీయ విభక్తి మొత్తం అది వస్తుంది. ప్రథమ ద్వితీయ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ప్రథమ కూడా అదే, ద్వితీయ కూడా అదే. చిత్రం, చిత్రే, చిత్రాణి. తక్షకః కాష్ఠం తక్షతి. కాష్ఠం అది కూడా నపుంసకలింగమే. తక్షకః అంటే కార్పెంటర్, వడ్రంగి వాడు కట్టెను తక్షతి అంటే మనం వాడు కట్ చేస్తున్నాడు, కోస్తున్నాడు అంటాం కదా, అదనమాట. చెక్కుతున్నాడు, ఏదైనా కావచ్చు. సో కాష్ఠం, కాష్ఠం, కాష్టే, కాష్ఠాని. ఓకే, కాష్ఠం, కాష్టే, కాష్ఠాని అది కూడా నపుంసకలింగ శబ్దము. కపయః ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. కపయః తరూన్ ఆరోహంతి. కపిః, కపీ, కపయః హరి శబ్దం లాగా వస్తుంది. ఎందుకు బేస్ శబ్దాలు మనం టిక్ చేయించానంటే ఇందుకు. కపిః అనే శబ్దము హరి శబ్దంలా వస్తుంది. కపిః, కపీ, కపయః ప్రథమ విభక్తి అవుతుంది. ఓకే, తరూన్ అన్నాను. చెట్లను, కోతులు చెట్లను ఆరోహంతి ఎక్కుతున్నవి. ఓకే, ఎక్కుతున్నవి. తరూన్ వచ్చింది. తరుహు అనేది పుంలింగ శబ్దం, ఉకారాంతం. అది గురు శబ్దంలా వస్తుంది. మొన్న బేస్ శబ్దాలు టిక్ చేయించా చూడండి, రామ, హరి, గురు అనుకుంటూ ఇది గురు శబ్దం లాగా వస్తుంది. ఓకే, గురు శబ్దం లాగా వచ్చినప్పుడు గురుహు, గురు, గురవః ప్రథమ విభక్తి. గురుం, గురు, గురూన్ ద్వితీయ విభక్తి. సిమిలర్లీ తరుహు, తరు, తరవః ప్రథమ విభక్తి. తరుం, తరు, తరుం, తరు, తరూన్ ద్వితీయ విభక్తి. తరుం, తరు, తరూన్ ద్వితీయ విభక్తి అవుతుంది. ఓకే, కవయః పద్యాని లిఖంతి. కవయః కవులు, ఇది కూడా కపయః లాగానే. కవిః, కపిః, హరిః అన్ని హరి శబ్దాన్ని ఫాలో అవుతాయి. సో కవయః అంటే కవులు పద్యములను వ్రాస్తున్నారు. పద్యం నపుంసకలింగ శబ్దం కాబట్టి పద్యం, పద్యే, పద్యాని రెండు విభక్తుల్లోనూ అదే ఉంటుంది, ప్రథమ అండ్ ద్వితీయ. ఇక్కడ ద్వితీయలో ఉంది బికాజ్ ఇట్ ఈస్ కర్మపదం. మనకి ద్వితీయ విభక్తి రూల్స్ చెప్పుకుని వరుసగా చెప్పినప్పుడు ఫస్ట్ కర్మపదం అన్నాము,
రెండోది అధి వసతి అధి తిష్టతి అనుకున్నాము. మూడోది మన అభితః పరితః ఉభయతః అనుకున్నాం. నాలుగోది వినా అనుకున్నాం. అట్లాగే వస్తాయి, అందుకని వినా. చెప్తున్నా. సో ఇవన్నీ కూడా కర్మపదానికి వస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్న వాక్యాలన్నీ కూడా కర్మపదం ద్వితీయ వస్తుంది కాబట్టి దానికి వస్తున్నాయి. శిశవః శబ్ద రూపావళిం పఠంతి. శబ్ద రూపావళి అనేది మనకి ఇకారాంత శబ్దము. ఓకేనా? ఆవళి శబ్ద రూపావళి మొత్తం. ఇక హరిం లాగానే శబ్ద రూపావళిం అని వస్తుంది. ఓకే, మతిం లాగా కూడా మతి యాక్చువల్ గా స్త్రీలింగ శబ్దం అవుతుందేమో. శబ్ద రూపావళిం అనేది నికారాంతంగా వస్తుంది కాబట్టి. సో శిశవః ఇది ఎలా వచ్చింది? శిశువు శిశవః గురు శబ్దంలా వస్తుంది. ప్రథమ అంటే శబ్ద రూపాలు అనేవి కేవలం టేబుల్స్ అనేవి కాదు, బై హార్ట్ చేయడం కాదు. అన్నిట్లో వాక్యంలో అన్ని ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి అలాగా. ఓకే, ఇక్కడ శిశవః శిశువు గురు శబ్దంలా వస్తుంది, ఉకారాంత శబ్దము. శిశువు శిశవః శిశుం శిశువు అలా వెళ్తుంది. ఇక్కడ శిశవః ప్రథమ బహువచనం. శిశువులు శబ్ద రూపావళిని చదువుతున్నారు. మునయః రమాపతిం అభజన్. ముని ఇది కూడా హరి శబ్దంలానే వస్తుంది. మునయః మునులు రమాపతిని అభజన్ అంటే భజించారు, అంటే ఆయన గురించిన భజన చేశారు అని. భజించారు అంటే పూజించారు అని. సో మునయః రమాపతిం మతిం లాగా పతి శబ్దం కూడా ఉంది. అది కూడా మతి శబ్దం లాగా. పతి శబ్దం పుంలింగ శబ్దమే ఉంటుంది. మీకు ప్రవేశాల పుస్తకంలో వెనకాల ఇచ్చారు. హరి శబ్దంలానే సిమిలర్ గా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో పతిం పతీన్ అనేది మనకి ద్వితీయ విభక్తి. ఇక్కడ ఏకవచనంలో ఉంది, రమాపతిం అభజన్. అలాగే ధీరాః గిరీన్ ఆరోహంతి. ధీరౌ ధీరాః ధీరులు ధైర్యవంతులు. గిరీన్ కొండలను ఆరోహంతి ఎక్కుతున్నారు. గిరిహి కూడా హరి శబ్దంలా వస్తుంది. గిరయః గిరిం గిరీన్ ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, గిరిం గిరీన్ ద్వితీయ విభక్తి వస్తుంది. సో ఇవన్నీ కూడా కర్మపదంకే వస్తున్నాయి అన్నమాట, ఆ రూల్కే వస్తున్నాయి. శత్రవః నగరీం ఆక్రామంతి. శత్రువులు నగరిని ఆక్రమించుకుంటున్నారు. సో నగరీం ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. నగరము అంటే సిటీ అని అర్థం వచ్చేందుకు సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి. అంటే ఒకటే విధంగా, ఒకటి నపుంసకలింగం నగరం, రెండోది నగరీ అని స్త్రీలింగం. రెండు పదాలు ఉన్నాయి. నగరం తీసుకుంటే దానికి తగ్గట్టుగా విభక్తులు వస్తాయి, నగరీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా విభక్తులు వస్తాయి. ఇక్కడ నగరీ తీసుకున్నారు, నగరీం అని గౌరీ శబ్దంలా వస్తుంది, ఈకారాంతం. ఓకే, సో నగరీ నగర్యౌ నగర్యః నగరీం నగర్యౌ నగరీహి అని వస్తుంది అన్నమాట ద్వితీయ విభక్తి. సో శత్రవః ఇది గురు శబ్దంలా వస్తుంది. శత్రవః అని ప్రథమ బహువచనం. శత్రువులు సిటీని నగరమును ఆక్రమించుకుంటున్నారు. నగరీం ఇది కూడా కర్మపదము కాబట్టి దాని రూల్కే వచ్చింది. ఛాత్రాః గురూన్ అపృచ్ఛన్. ఛాత్రాః ప్రథమ బహువచనం. విద్యార్థులు గురువులను అడిగారు. గురువును డైరెక్ట్ గురవః ప్రథమ, గురూన్ ద్వితీయ విభక్తి వస్తుంది. గురవః ఉత్తరాణి అవదన్. గురువులు ఏం చేశారు? సమాధానములు చెప్పారు. ఉత్తరం నపుంసకలింగం కాబట్టి ఉత్తరాణి, ఉత్తరం ఉత్తరే, ఉత్తరాణి ఉత్తరం రెండు నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. గురవః గురువులు సమాధానములను ఇచ్చారు. రైట్. నెక్స్ట్ సీత మణీన్ అయచ్చత్. ఇప్పుడు ఇట్లా వీటిని చూసే అది లింగం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మణీన్ వచ్చింది, అక్కడ హరీన్ లాగా వినబడుతోంది కాబట్టి మణిహి అనేది పుంలింగ శబ్దం ఇకారాంతం కాబట్టి హరి లాగానే వస్తుంది. సీతాదేవి మణులను అయచ్చత్ ఇచ్చినది. మణీన్ మణయః మణీన్ అనేది ద్వితీయ విభక్తి వస్తుంది. అంగనాః శ్లోకాన్ గాయంతి. అంగనా స్త్రీలింగ శబ్దం ఆకారాంతం.
రమారమే రమాహ లాగా అంగనా అంగన అంగనే అంగనాహ బహువచనం. అంగనలు అంటే స్త్రీలు. శ్లోకములను శ్లోకాన్ గాయంతి పాడుతున్నారు. శ్లోకాన్ శ్లోక పుంలింగ శబ్దం. శ్లోక రామ శబ్దం లాగానే శ్లోక శ్లోకౌ శ్లోకాహ శ్లోకం శ్లోకౌ శ్లోకాన్ అనేది ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే. శృతయ ధర్మం బోధయంతి. శృతి అంటే వేదం అంటే. శృతి కూడా మతి లాగానే వస్తుంది. శృతయ మతయ లాగా వస్తుంది. సో శృతయ ధర్మం ధర్మ అనేది పుంలింగ శబ్దం. ధర్మ అకారాంత శబ్దం కాబట్టి రామ శబ్దంలానే వస్తుంది. ధర్మ ధర్మౌ ధర్మాహ ధర్మౌ ధర్మం ధర్మౌ ధర్మాన్ అని వస్తుంది. ఇక్కడ ఏకవచనంలో ఉంది. వేదములు ధర్మమును బోధించుచున్నవి. ఓకే. ధర్మం. కుమారి అతిథీన్ పృచ్ఛతి. కుమారి అంటే పేరు. ఓకే. కుమారి అతిథులను అడుగుతున్నది. అతిథీన్ అతిథి హరి శబ్దంలానే వస్తుంది కారాంతం. సో అతిథి అతిథి అతిథయ అతిథిం అతిథి అతిథీన్ అనేది ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే. నెక్స్ట్ తరుణ్య శాలాం ప్రవిశంతి. తరుణి అనేది స్త్రీలింగం ఈకారాంతం గౌరీ లాగా వస్తుంది. గౌరీ గౌర్యౌ గౌర్య లాగా తరుణి తరుణి తరుణ్యౌ తరుణ్య అని వస్తుంది. అంటే ఆడవారు శాలాం స్కూల్ని అంటే స్కూల్కి ప్రవేశంతి స్కూల్లో ప్రవేశంతి ప్రవేశిస్తున్నారు. శాలా కారాంత స్త్రీలింగ శబ్దము కాబట్టి రమాలాగా వస్తుంది. శాలా శాలే శాలాహ శాలాం శాలే శాలా. ఓకే. అది ద్వితీయ విభక్తి వచ్చింది. సమితి అనుమతిం ఆయచ్చత్. సమితి అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక కమిటీ ఏదైనా సరే అనుమతిని ఇచ్చింది. అనుమతిం మతి శబ్దంలానే వస్తుంది. అనుమతి అనుమతి అనుమతయ అనుమతిం అని వస్తుంది ద్వితీయ విభక్తి. ఇక్కడ వరకు అంటే 16 వాక్యాలు మొత్తం ఫస్ట్ 16 సెంటెన్సెస్ ద్వితీయ విభక్తి ఫస్ట్ రూల్ ఏది కర్మ పదము ద్వితీయ విభక్తిలో ఉండాలి అనే రూల్ కి ఎగ్జాంపుల్స్. తర్వాత వస్తుంది చూడండి. వ్యాఘ్రః వనం అధితిష్ఠతి. పులి అడవిలో అనడానికి అడవిలో ఉంటుంది. వాళ్ళే దాన్ని కూడా చెప్పారు చూడండి. అడవిని అధిష్ఠించి ఉంటున్నది అంటే అక్కడ దాని పవర్ అంతా దాని అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలో కనిపిస్తుంది అనమాట. ఉండడానికి అది ఉంటుంది అంతే. అక్కడ నివసించడం అక్కడ నివసిస్తుంది. కానీ ఆ చెప్పటం ఎంఫసిస్ అని. సో అధితిష్ఠతి ఎప్పుడైతే అధి ఉపసర్గతోటి తిష్ఠతి అనే వెర్బ్ వచ్చిందనుకో వస్తేనో అప్పుడు దేనిలో ఉంటుంది అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ వనం కాబట్టి అది ద్వితీయాలో ఉంది. వనం అనేది నపుంసకలింగం అండి. కాబట్టి ప్రథమ ద్వితీయ రెండు సేమ్ ఉంటాయి. వనం వనే వనాని వనం వనే వనా. కానీ ఇక్కడ ఈ వాక్యం ఇచ్చి వనం అనేది ఏ విభక్తిలో ఉంది అంటే మనం ఏం చెప్పాలి? ద్వితీయ ఉంది అని చెప్పాలి. ఎందుకు? పక్కన అధితిష్ఠతి ఉంది కాబట్టి. రైట్. విష్ణు క్షీరాబ్ధిం అధితిష్ఠతి. ఈయన గారు ఎక్కడ ఉంటారు? విష్ణు క్షీరసాగరంలో. అక్కడ దానికి ఆయనే మహారాజు కాబట్టి అధితిష్ఠతి వచ్చింది కాబట్టి క్షీరాబ్ధి యాక్చువల్ పదం ఏంటి? క్షీరాబ్ధి క్షీరసాగరం అని అర్థం. సో క్షీరాబ్ధికి ద్వితీయాభక్తి రావాలి. ఎందుకు? అధితిష్ఠతి వచ్చింది కాబట్టి. కాబట్టి అది కాస్త క్షీరాబ్ధిం అయింది. లైక్ హరిం. లైక్ హరిం. సో ద్వితీయాభక్తి వచ్చింది. అధితిష్ఠతి. పార్వతి కైలాసగిరిం అధివసతి. పార్వతీదేవి ఎక్కడ ఉంటుంది? కైలాసంలో ఉంటుంది. కైలాసగిరిం కైలాసగిరిహి. ఓకే. గిరిహికి గిరి ఇందాక బహువచనం వచ్చింది. గిరీన్ అని బహువచనం వచ్చింది. ఇది ఏకవచనం గిరిం. ఎందుకు? అధివసతి వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తిలో రావాలి. కాబట్టి కైలాసగిరిం అని వచ్చింది. అలాగే రమా కమలం అధితిష్ఠతి. రమాదేవి అంటే ఎవరు? లక్ష్మి. లక్ష్మీదేవి ఎందులో ఉంటుంది? కమలంలో ఉంటుంది. తామర పువ్వులో ఉంటుంది. సో కమలం మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. ఎవరు? రమాదేవి. మన లక్ష్మీదేవి. సో కమలం కమలం యాక్చువల్గా నపుంసకలింగ శబ్దం. కమలం కమలే కమలాని అంటాం. బట్ ఇక్కడ అధివసతి ఆర్ అధితిష్ఠతి ఉంది కాబట్టి కమలం అనేది ఇక్కడ ద్వితీయాలో ఉంది. ఓకే. ఇప్పుడు ఈ 4 ఏవైతే అధితిష్ఠతి అధివసతితో 4 వాక్యాలు వచ్చాయో అవి సెకండ్ రూల్. అధి ఉపసర్గ పూర్వకంగా తిష్ఠతి ఆర్ వసతి గనక ఉంటే
ఆ ప్లేస్ కి ద్వితీయ విభక్తి రావాలి అనే దానికి ఆ 4 ఎగ్జాంపుల్స్. ఇక నెక్స్ట్ వాక్యం వస్తోంది. హిమాలయం అభితః అరణ్యాని సంతి. మూడో నియమం ఏంటి? అభితః, పరితః, ఉభయతః. అభితః అంటే ఎదురుగా, పరితః అంటే చుట్టుపక్కల, ఉభయతః అంటే రెండు పక్కల. సో ఇక్కడ పరితః అని వచ్చింది కాబట్టి దేనికి అభితః అని వచ్చింది దేని ఎదురుగా? దేనితో ఏదో ఒక ప్లేస్ ఎదురుగానో ఒక 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 ఏదో ఒక దీని ఎదురుగా ఒక వస్తువు ఎదుర్కొన్నా అని చెప్తాను కదా! ఆ ప్లేస్‌కి ద్వితీయ విభక్తి రావాలి అనేది నియమం. కాబట్టి హిమాలయః యాక్చువల్‌గా పుంలింగ శబ్దము. దానికి అది అభితః వచ్చింది కాబట్టి హిమాలయం అని ద్వితీయ విభక్తి రావాలి రామ శబ్దంలాగా. హిమాలయం అభితః అరణ్యాని సంతి. హిమాలయం ఎదురుకుండా అడవులు కలవు. నెక్స్ట్‌ది కుటుంబిన్యః దేవతాం అభితః ఉపవిశంతి. కుటుంబిని అంటే ఎవరు? ఫ్యామిలీతో పరివారంలో ఉన్నటువంటి స్త్రీ, కుటుంబ స్త్రీ అని అర్థం కుటుంబిని అంటే. అది ఈకారాంతం. గౌరీలాగా వస్తుంది. సో గౌర్యః లాగా కుటుంబిన్యః బహువచనం అవుతుంది. అంటే ఇంట్లోని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవతాం అభితః. దేవత అనేది స్త్రీలింగం. దేవతకు ఎదురుగా కూర్చున్నారు. దేవతకు ఎదురుగా అనేది తెలుగులో మనం చెప్పే మాట. సో దేవతకు అన్నప్పుడు ఆ ఎదురుగా వచ్చింది కాబట్టి అభితః అని దేవత అనే స్త్రీలింగ పదానికి దేవతాం అని ద్వితీయ విభక్తి వచ్చింది. ఓకే. ద్వితీయ విభక్తి దేవతాం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆ 2 వాక్యాలు హిమాలయం అభితః కుటుంబిన్యః అది మూడో రూల్‌కి ఎగ్జాంపుల్స్. తర్వాత వస్తున్నాయి మళ్ళీ మూడో రూల్‌కి ఎగ్జాంపుల్స్ అవి. వైదేహి రామం వినా న విహరతి. వైదేహి అంటే ఎవరు? సీతాదేవి. రామం వినా న విహరతి. రాముడు లేకుండా ఎక్కడా విహరించదుట. సో వినా ఉపయోగంలో వినా గనక వాడినప్పుడు ద్వితీయ విభక్తి రావాలి. అంటే ఎవరి లేకుండా వితౌట్ హూమ్ అంటున్నాం గదా! ఆ హూమ్ అనే దానికి ఆ పదానికి ద్వితీయ విభక్తి రావాలి. రామః పుంలింగ శబ్దం. కానీ వినా వచ్చింది కాబట్టి రాముడు లేకుండా అంటున్నాం కాబట్టి రామం అని ద్వితీయ వచ్చింది. ఓకే. రామం వినా న విహరతి. అలాగే ఋషయః ఆహారం వినాపి. అక్కడ యస్ లాగా ఉందంటే దాన్ని అవగ్ర అంటారు. అంటే వినా అపి అని చదువుకోవాలి మనం. వినాపి కలిపి చదువుతాం. కొంచెం దీర్ఘం ఎక్కువ ఇచ్చి. వినాపి జీవంతి. ఋషయః ఋషిః కూడా హరి శబ్దం లాగానే. ఋషి ఋషయః. ఋషులు ఆహారము లేకుండా కూడా బ్రతకగలరు. అంటే జీవించగలరు, జీవిస్తున్నారు. సో వినా వచ్చింది కాబట్టి ఆహారః అనే పుంలింగ శబ్దం కాస్త ద్వితీయ విభక్తిని పొంది ఆహారం అవుతోంది. ఓకే. అలాగే ఇవి 2 వినాకి ఎగ్జాంపుల్స్. నాలుగో రూల్. మళ్ళీ ఇంకా ఉభయతః కూడా ఇస్తున్నారు వాళ్ళు. సైనికాః మార్గం ఉభయతః అగచ్చన్. సైనికులు దారికి 2 వైపులా రోడ్డుకి దారికి 2 వైపులా నడుస్తున్నారు. వెళ్ళారు. 2 వైపులా వెళ్ళారు. సో ఉభయతః వచ్చింది. సో దానికి దేనికి 2 వైపులా అన్నామంటే అప్పుడు ఆ పదం ఏది? మార్గః పుంలింగం. దానికి ద్వితీయ విభక్తి రావాలి. సో మార్గం అయింది. ఓకే. సైనికులు మార్గమునకు 2 వైపులా వెళ్ళారు. నార్యః గృహం ఉభయతః మార్జయంతి. నార్యః నారీ ఈకారాంత స్త్రీలింగం. గౌరీ లాగా వస్తుంది. సో నార్యః అంటే స్త్రీలు గృహం ఉభయతః ఇంటికి 2 వైపులా మార్జయంతి ఊడుస్తున్నారు. ఉభయతః వచ్చింది. గృహం అనేది నపుంసకలింగం కాబట్టి అలాగే కనపడుతుంది గృహం అని చెప్పి. కానీ ఇది కూడా ద్వితీయ విభక్తిలో ఉంది ఈ వాక్యం. సో ద్వితీయ విభక్తికి సంబంధించిన రూల్స్‌కి ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇలా ఉపయోగించాలి మీరు అని. రైట్. ఒకసారి ఎక్సర్సైజ్ తీయండి. ఇందాక ఆపిన తర్వాత కంటిన్యూయేషన్ ఈ లోపల. ఎస్ మూర్తి గారు ఏంటండి? మేడం మీరు ఈ కర్తృపదాలకు కూడా విభక్తులు చెప్పారు కదా, దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా రిమైనింగ్ సెంటెన్స్ క్రియాపదం మీద కర్మపదం మీద? కర్తృపదం కూడా క్రియాపదం మీద ఉంటుంది. ఇందాక విభక్తులు క్రియాపదం ఇది చెప్పారు. ఏకవచనం అయితే ఏకవచనంలో రావాలి, బహువచనం అయితే బహువచనంలో రావాలి, ద్వివచనం అయితే ద్వివచనం రావాలి. క్రియాపదం మీద, అంతేకాని కర్మపదం మీద ఉండదు. ఉండదు.
ఎందుకు చెప్పాను ఓకే. అంటే జస్ట్ మనకి ద్వితీయ విభక్తి తెలిసిందంటే ఇప్పుడు ఇవాళ ఋషయ అనేది ఏకవచనం సారీ ప్రథమ విభక్తిలో వచ్చింది. రేపు అదే ఋషయ అవును. ఋషీన్ అని రావచ్చు. అప్పుడు మనకు తెలియాలి కదా! ఎందుకు ఊరికే చెప్తున్నా అంతం ఏంటి అనేది చెప్తున్నా. ఇది ఇలా వస్తుంది అని అంతే. అచ్చా. అది అది ఒకటి మేడం. ఇంకో రెండోది ఇప్పుడు మణి అన్నది చెప్పారు కదా! మణి పుల్లింగం, ఇకారాంత పుల్లింగం అని చెప్పారు. అది జనరల్‌గా మామూలుగా అనిపించింది మణి అనగానే స్త్రీలింగం అనే ఒక భావన ఉంటుంది. అది ఎలా తెలుసుకోవడం మేడం అది? ఇప్పుడు నాకెలా తెలిసిందంటే ఇప్పుడు మణీన్ అని వాళ్ళు ఎప్పుడైతే రాసారో హరీన్ లాగా వస్తుంది కాబట్టి ఇది మణిహి దానిలానే వస్తుందని డిసైడ్ అయిపోయింది. అంతే. అంటే అది అలవాటు మీద రావాల్సిందే అవి. ఏంటండి ఇంకా రాను రాను అంటే ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కోవిద కూడా అయిపోయాక నెమ్మదిగా అష్టాధ్యాయియో లేకపోతే ఇంకా సిద్ధాంత కౌముది ఇవన్నీ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలా వస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బండగుర్తును మనం చెప్పుకున్నాం. విసర్గలు వస్తే పుంలింగాలని, దీర్ఘాలు వస్తే అవును. స్త్రీలింగాలని, అని వస్తేనేమో నపుంసకలింగాలని చెప్పుకున్నాం. ఇది ఒక బండ గుర్తు. అవును. చాలా బేసిక్ లెవెల్ గుర్తు. రెండో గుర్తు కూడా ఇంకొకటి ఏం చెప్పొచ్చంటే ధిహి అని వస్తుంది చూడండి. అంటే బుద్ధిహిలో దా కింద ధావత్తు వస్తుంది. సిద్ధిహి అవును. ఇలాంటివి స్త్రీలింగాలు అవుతాయి అనేది ఒక రూల్ ఉంది. మామూలుగా వారధిహి, ఓకే. మామూలుగా అబ్ధిహి ఇలా వచ్చేవంటే ఒత్తు లేకుండా అంటే దా కింద ధావత్తు లేకుండా వచ్చేవి పుంలింగాలు. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి అట్లా. బట్ అవన్నీ చాలా అడ్వాన్స్డ్ అన్నమాట. అంటే ఈ పుంలింగ స్త్రీలింగాలకి ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేస్తాం అనేది చాలా సూత్రాలతోటి కూడుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరం లేదు. ప్రస్తుతం ఎలా తెలుస్తుంది మనకి పొరపాటు అంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిచ్చిన డేటాని బట్టి, వాళ్ళిచ్చిన శబ్దాలను చూసుకుంటూ, ఇక్కడ ఎలా ప్రయోగిస్తున్నారు వాక్యంలో అని చూసుకుంటూ ఉంటే దాని ప్రకారంగా మణీన్ అని వచ్చింది అని ఎలా అయితే చెప్పానో అది హరీన్ లాగా వినబడుతోంది కాబట్టి ఓకే ఇది ఇకారాంత పుంలింగం. అలా కాదనుకోండి ఇప్పుడు ఓకే. నారీహి అని వచ్చింది ఎక్కడైనాను, నగరీహి అని వచ్చింది ఎక్కడోను. అప్పుడు ఏం చేస్తాను ఓహో ఈహి అని వస్తోంది అంటే అర్థం ఏంటి అది గౌరీహి లాగా వినబడుతుందంటే ఇది ఈకారాంత స్త్రీలింగ శబ్దం అని డిసైడ్ అవుతాం. రైట్. సో అదొక బండ అలా గుర్తు ప్రస్తుతానికి అంటే అదే ఓకే. అబ్జర్వేషన్. ప్రస్తుతానికి అదే ఓకే మేడం. అబ్జర్వేషన్. రైట్. రైట్. ఓకే. మణి ఎంవి గుణి రావు గారు ఒకటి కాదు మేడం. మణి గుణి ఒకటి కాదా మేడం? కాదు. అసలు మణి కాదు ఫస్ట్ పాయింట్ మణిహి అది. ఓ, ఇట్స్ నాట్ మణి. మణిహి మణి మణయ మణి అంటే ద్వివచనంగా వచ్చేసింది. యాక్చువల్ గా మణిహి. ఓకే. ఓకే. గుణి ఓకే. అనేది మణి అంటే గుణిన్ దాని ప్రాతిపదికం గుణిన్ అవుతుంది. దీనికేమో మణి ఇకారాంత పుంలింగ మణి శబ్ద ప్రథమా విభక్తి మణిహి మణి మణయ. అదలా కాదు. అదేమవుతుంది నకారాంత పుంలింగ గుణిన్ శబ్ద గుణీ గుణినౌ గుణినః అది వేరు మళ్ళీ. గుణినం అవుతుంది అది. అది వేరు. సో రెండింటిని మిక్స్ చేయకూడదు. నా ఉంది కదా ఒక మా గానే కదా తేడా అనుకోకూడదు. అది అదే ఇది ఇదే. ఓకే. రైట్. ఎంవి రావు గారు చెప్పండి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. 15 ప్రాబ్లంలో తరుణ్య శాలం ప్రవిశంతి. నా బుక్ లో శాలం శాలం ప్రింటింగ్ మిస్టేక్ కరెక్టా? శాలాం ఉండాలి కదా. చాలా ఆమె కరెక్ట్. మీకు ప్రింటింగ్ మిస్టేక్ పడిందేమో. చాలా ఆమె పడింది నా పుస్తకంలో. ఓకే. రైట్. సో ఇప్పుడు ఒకసారి ఎక్సర్సైజ్ పార్ట్ తీస్తే యాక్చువల్ గా ఈ వాక్యాలు రోమన్ నెంబర్ 2 దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆన్సర్స్ ఇప్పుడు మనం చదువుకున్న సెంటెన్సెస్ లో ఉన్నాయి. తక్షకః కిం తక్షతి అంటే కాష్టం అనేది ఆన్సర్ అక్కడ ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనం చదువుకున్న ఆన్సర్స్ లో ఉన్నాయి. రోమన్ నెంబర్ 2 ఇందాక మనం ఎక్సర్సైజ్ చేశాం కదా దాని కంటిన్యూషన్. ఓకే. దాని కంటిన్యూషన్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ తక్షకః కిం తక్షతి. చూడండి కిమ్ అని అడిగారు వాళ్ళు. అంటే వచ్చే ఆన్సర్ నపుంసకలింగంలోనే ఉంటుంది. సో కాష్టం నపుంసకలింగ శబ్దం ఇలా కూడా ఆలోచించుకోవచ్చు. శిశవః కాం పఠంతి. ఇందాక రూపావళి ఇది సుమారుగా స్త్రీలింగం కూడా అవ్వచ్చేమో అన్నాను కదా నేను. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటాము? ఇందాక వాక్యం చూడండి మీరు వెనక్కి తిప్పి ఒక్క పేజ్. శిశవః శబ్ద రూపావళిం పఠంతి అని ఉంది. శబ్ద రూపావళి అనేది స్త్రీలింగం మతి శబ్దంలా వస్తుంది ఇకారాంతం కాబట్టి అది. సో కామ్ ఎందుకు డిసైడ్ అయింది స్త్రీలింగం అనేది? కామ్ పఠంతి అని ఇచ్చారు వాళ్ళు. బట్ రూపావళిం అని షార్ట్ ఉంది. రూపావళిం అని లేదు. రూపావళిం అంది. అంటే ఆవళిహి మేడం చాలా అనేది డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మేడం. అస్సలు వినపడట్లేదు. ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉమాదేవి గారి దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. చాలా ఏం sound విపరీతమైన వస్తుంది? హమ్మింగ్ వచ్చేస్తుంది.
నాకేం సౌండ్ లేదా ఇక్కడ అసలు. ఏం లేదు, బానే ఉంది, నాకు అసలు బానే డ్రమ్స్ వస్తుంది ఏదో sound. కొడుతున్నట్టు జిమ్ అన్నట్టుగా వస్తుంది. అసలు మా ఇంట్లో ఇక్కడ ఏ sound ఉమాదేవి లేదు, గారు నేను ఒకసారి మీరు ఉమాదేవి గారు మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే, నో, ఓకే. ఓకే ఫైన్. ఇంకా సౌండ్ వస్తుందా? లేదు లేదు, ఇప్పుడు రావట్లేదు. ఉమాదేవి గారి దగ్గర అయితే నుంచి మూర్తి గారి దగ్గర ఏదో నవ్ ఇట్స్ ఓకే, ప్రాబ్లం. నవ్ ఇట్స్ ఓకే, ఓకే ఫైన్. నవ్ ఇట్స్ లేదు ఓకే. లేదు, ఓకే. సో ఇప్పుడు ఎలాగ రూపావళిహి ఆవళిహి అనేసి శబ్ద రూప అనేది పక్కన పెడితే ఆవళిహి అనేది ఇప్పుడు స్త్రీలింగం అని ఎలా డిసైడ్ చేశాము, అది మతిలా ఉంటుందని ఎలా డిసైడ్ చేశాము. ఇక్కడ కామ్ పఠంతి అని ఉంది, అబ్జర్వేషన్ ఇలాగే. కామ్ అన్నప్పుడు స్త్రీలింగంలో ఆన్సర్ రావాలి. అక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి, శబ్ద రూపావళిం అని ఇచ్చారు. సో దీర్ఘం రావట్లేదు గౌరీం లాగా. కాబట్టి ఇది మతి శబ్దం, ఇకారాంత స్త్రీలింగ మతి శబ్దం లాగా వస్తుంది. కాబట్టి రూపావళి మతిం లాగా వచ్చింది. ఇలాంటివే అబ్జర్వేషన్స్ అంతే. ఓకే నెక్స్ట్, గురవః కాని అవదన్. వాళ్ళు క్వశ్చన్ చూడండి ఎంత బాగా వేశారు, కాని అవదన్. ఆన్సర్ దాంట్లో ఉంది, వాక్యంలో చూస్తే మీరు. ఉత్తరాణి కానీ సో ఉత్తరం ఉత్తరే ఉత్తరాణి, ఉత్తరాణి అవదన్. అంగనాః కాన్ గాయంతి. చూడండి, కాన్ గాయంతి. కిం కహ కౌకే కం కౌకాన్ ద్వితీయ విభక్తి. కం కౌకాన్ పుంలింగ ద్వితీయ అది. సో ఆన్సర్ కూడా పుంలింగ ద్వితీయాలోనే ఉంది అక్కడ. కాబట్టి శ్లోకాన్ గాయంతి. ఆ వాక్యాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాల్లో ఉన్నాయండి. ఇప్పుడు ద్వితీయ విభక్తి వాక్యాల్లో ఉన్నాయి. సమితి కం అయచ్చత్ కామ్ అయచ్చత్. ఇప్పుడు చూడండి, ఇదే అబ్జర్వేషన్. సమితి కామ్ అయచ్చత్. సమితి దేనిని ఇచ్చింది? మీకు ఇచ్చిన వాక్యంలో అనుమతిం అని ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ కామ్ అని ఇచ్చారు. సో అనుమతి అనేది ఏమవ్వాలి, స్త్రీలింగ శబ్దం అవ్వాలి. కామ్ ఇచ్చారు కాబట్టి జస్ట్ లైక్ మతి. అను ముందు చేరింది అంతే, అనుమతి స్త్రీలింగ శబ్దం అవుతుంది. సో దీని ఆన్సర్ అనుమతిం అయచ్చత్. ఓకే దాని తర్వాత చూడండి, ఇప్పుడు వసతి అధివసతి అధితిష్టతి. వసతి తిష్టతి, అధివసతి అధితిష్టతి. అది లేకుండా ఎలా రాస్తున్నారు వాక్యాలు, అది తోటి ఎలా రాస్తారు అనేది చూస్తాం మనం. విష్ణు క్షీరాబ్ధౌ వసతి. ఇది సప్తమిలో ఉంటుందండి. కుత్ర వసతి అంటే క్షీరాబ్ధౌ, దీని సప్తమి విభక్తి అంటారు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. క్షీరాబ్ధౌ అని చెప్తున్నాను, కానీ మనకు వసతి మాత్రమే ఉంది. అధివసతి చెప్పామనుకోండి క్షీరాబ్ధిం అని చెప్పాలి. అలాగే పార్వతి సో ఇలాగే పార్వతి కైలాసే వసతి అన్నారు. వసతి అన్నప్పుడు కైలాసే అంటున్నారు, కానీ అధివసతి అన్నప్పుడు ఏం పెట్టాలి అక్కడ? కైలాసం అధివసతి, కైలాసం అని పెట్టాలి. కైలాస అనేది పుంలింగం, కైలాసం వస్తుంది. నెక్స్ట్ సన్యాసి ధనిక గృహే వసతి. ధనికుడు ఇంట్లో ఉన్నాడు. వసతి అధివసతి అని పెడితే గృహం అధివసతి. సన్యాసి తిష్టతి, అధితిష్టతి పెడితే కుటీరం అని పెట్టాలి. కుటీరం అని పెట్టాలి. నెక్స్ట్ సాంసద అంటే పార్లమెంట్ మెంబర్ అండి. అంటారు కదా, సంసద్ సమాచారం అంటారు కదా, పార్లమెంటరీ న్యూస్. సో సాంసద అంటే దానిలో సభ్యుడు. దేహల్యాం వసతి. అధివసతి అని పెడితే ఏం పెట్టాలి? దేహలీ అంటే ఢిల్లీ. సో దేహలీం అధివసతి అని పెట్టాలి. దేహలీం ఈకారాంత స్త్రీలింగ శబ్దం. సరస్వతి ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది. అదే అర్థమైంది. సరస్వతి హంసే తిష్టతి. ఇప్పుడు ఏం చెప్పాలి? హంసం అధితిష్టతి. హంస అనేది పుంలింగం. సో హంసం అధితిష్టతి. ఓకే సో అధివసతి అధితిష్టతి అలాగ ఉంది. దీంట్లో చూడండి 3 మాటలు ఇచ్చారు అంతే, వాక్యం ఇవ్వకుండా 3 మాటలు ఇచ్చారు.
అంటే విభక్తులు లేకుండా కేవలం మూడు మాటలు ఇచ్చారు, వెర్బు ఇవ్వలేదు. దాంతో మనం వాక్య నిర్మాణం చెయ్యాలి. ఏమి ఇచ్చారు? శర్కర అని ఇచ్చారు. శర్కర, పరితః, పిపీలిక, 3 శబ్దాలు. వీటిని రిలేట్ చేస్తూ ఒక వాక్యం చెప్పాలి. శర్కర అంటే పంచదార, పరితః అంటే చుట్టూరా, పిపీలికాహ అంటే చీమలు. పంచదార, చీమలు, చుట్టూరా ఇవి మనకి ఇచ్చినవి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? పంచదార చుట్టూరా చీమలు ఉన్నాయి. చీమలు ఉంటాయి. సో దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? చీమలు దానికి ఒక్క నిమిషం సార్, నేను చెప్తున్నప్పుడు మాట్లాడితే డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. సో చీమలు ఉన్నాయి అనడానికి ఏం చెప్పాలి? పిపీలికాహ సంతి అని రాసుకుంటాం. ఓకే, చుట్టూరా అనడానికి పరితః అని రాసేసాం. రాసేసాక ఇచ్చిన పదం ఏంటి? దేని చుట్టూరా? శర్కర అని ఉంది. శర్కర అని అంటే సరిపోదు కదా, పరితః వచ్చింది కాబట్టి శర్కర అనే శబ్దానికి ద్వితీయ విభక్తి రాయాలి. సో శర్కరాం అని రాయాలి. సో వాక్యం ఏమైంది ఇప్పుడు? శర్కరాం పరితః పిపీలికాః సంతి అని చెప్పు. అలాగే విద్యాలయః పరితః ఉద్యానం 3 మాటలు ఇచ్చారు. స్కూలు, చుట్టూరా, తోట 3 మాటలు ఇచ్చారు. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, శాంతిశ్రీ గారు. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. అస్తి. ఉద్యానం ఏకవచనం. ఇందాక పిపీలికాః బహువచనం కాబట్టి సంతి చెప్పాం. ఇక్కడ పిపీలిక ఉద్యానం ఏకవచనం కాబట్టి అస్తి. సో విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. కరెక్ట్. మూర్తి గారు నెక్స్ట్ ది. గృహం పరితః వృక్షాః. ఈయనకి చాలా ఈజీ వచ్చింది యాక్చువల్లీ. గృహం పరితః వృక్షాః సంతి. మీరు సంతి రాస్తే సరిపోతుంది అక్కడ. ఎందుకంటే గృహం అనేది నపుంసకలింగం కాబట్టి అట్లాగే ఉంటుంది, ప్రథమ ఆయన ద్వితీయ ఆయన కాబట్టి ఆ వాక్యము ఏంట్రా ఇలా వచ్చింది? గృహం ఇంకోటి పరితః చెప్పమంటారా కొన్ని? ఉద్యానం అస్తి అని వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ మల్లీశ్వరి గారు. చోరః ఉభయతః ఆరక్షకాః. చోరః అంటే దొంగ, ఉభయతః అంటే 2 పక్కల, ఆరక్షకాః అంటే పోలీసులు. చెప్పండి ఇప్పుడు. చోరాः ఉభయతः ఆరక్షకాः సంతి. ఉభయతః వచ్చినప్పుడు ఎవరికి 2 వైపులా? చోరం ఉభయతः. చోరం ఉభయతః ఆరక్షకాః సంతి. ఓకే, చోరం ఉభయతః ఆరక్షకాः సంతి. అయిపోయింది చెప్పేశారు. కరెక్టే. మధ్యలో ఎవరో మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. ఎంవి రావు గారు. మార్గః ఉభయతః పాదపథః అంటే మార్గః అంటే దారి, ఉభయతః 2 పక్కల, పాదపథః ఫుట్పాత్ అంటాం కదా, నడిచే దారి. చెప్పండి సార్. పాదపం ఉభయతః. ఎన్నోది ఇది? నెంబర్ 4. 4దండి చెప్తున్నారు కదా. మార్గం ఉభయతః పాదపథ అస్తి. మార్గం ఉభయతః పాదపథః అస్తి. పాదపథః అస్తి. పథం అనకూడదు, పాదపథః అస్తి. సో దీన్ని బట్టి పథః అనేది పుంలింగ శబ్దం అని తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కవిత గారు. దుర్గం పరితః నది. దుర్గం అంటే కోట. ఓకే, దుర్గం అనేది నపుంసకలింగం అని తెలుసుకోవాలి దీన్ని బట్టి. దుర్గం అభితః నదీ అస్తి. పరితః, అభితః కాదు, అభితః ఉందా మీకు? సరే ఏదైతే ఏంటి పర్వాలేదు. దుర్గం పరితః, దుర్గం అభితః నదీ అస్తి. అస్తి. కోట ఎదురుగా అభితః అయితే, కోట చుట్టూరా పరితః అయితే, నది ఉన్నది. ఓకే, ద్వీపః అభితః సముద్రః. ద్వీపః అంటే అందరికీ తెలుస్తుంది, ద్వీపం, ఐలాండ్ అంటాం కదా మనం, అది. సో ద్వీపః అభితః ఎదురుకుండా సముద్రం ఉంది. వాణి గారు చెప్పండి. వాణి శ్రీరామ్. ద్వీపం అభితః సముద్రః అస్తి. ద్వీపం అభితః సముద్రః అస్తి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మాటలన్నింటి బట్టి మార్గః, పాదపథః, ద్వీపః, సముద్రః ఇవన్నీ పుంలింగాలు అని ఒక చిన్న మెసేజ్ మనం బ్రెయిన్ కి పంపించుకుంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్
శిరీష గారు, ఆహార వినా మానవ న జీవతి. ఆహారము వినా లేకుండా మానవ. చెప్పండి. ఆహారం వినా మానవః న జీవంతి. జీవతి. జీవతి. ఆహారం వినా మానవ న జీవతి. నెక్స్ట్, చంద్ర వినా ఆకాశ న శోభతే. చంద్ర పుంలింగమే, ఆకాశ కూడా పుంలింగమే. సో ఏం చెప్పాలి అక్కడ? చంద్రం. చంద్రం ఆ, చంద్రం. చంద్రం చంద్రం వినా వినా ఆకాశ న శోభతే. ఆకాశః చంద్రుడు లేకుండా న శోభతే. ఆకాశము శోభించదు. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. నెక్స్ట్, మేడం దుర్గం సర్వనా అంటే దుర్గం ఏంటండి? అంటే కోట. దుర్గం కోట. కోట అది ఏ లింగం? ఏంటండి? దుర్గం అనేది నపుంసకలింగమా పుల్లింగం? దుర్గం వచ్చింది కదా, నపుంసకలింగమే అది. వాళ్ళు మాటగా ఇచ్చారు కాబట్టి, వాక్యంలో ఇస్తే మీకు డౌట్ రావచ్చు. ప్లెయిన్ వర్డ్ కింద ఇచ్చారు కదా దుర్గం నపుంసకలింగం. అదే నాకు పొరపాటున పుల్లింగం అన్నట్టుగా వినిపించింది, అందుకే అడుగుతున్నాను మేడం. లేదు లేదు లేదు. ధన్యవాదాలు. మేడం నెక్స్ట్, ఒకసారి లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చెప్పరండి. చంద్రం వినా, అంతే, ఇంకేం లేదు. వినా చంద్రం వినా ఆకాశ న శోభతే. అంతే కదండి. అంటే అంటే ఇంకేముంటుంది నా ఇంకా next? ఈ దుర్గం అభితః నుండి కాదండి, దుర్గం అభితః అని ఉంది, మీరు పరితః అని చెప్పారు. ఏదైనా ఒకటేనండి? అంటే ఒకటి పరితః అంటే చుట్టూత. దుర్గం కోట చుట్టూ. అభితః. నా ఒక్క నిమిషం అండి, నా పుస్తకంలో పరితః పడిందని నేను అలాగే చెప్పాను. మీ పుస్తకంలో అభితః ఉంది కాబట్టి అభితః చెప్పుకోండి. అర్థం మారుతుంది. అభితః అంటే ఎదురుగా, పరితః అంటే చుట్టూత. ఓకే అదే మా పుస్తకంలో అభితః ఉంది మేడం. సరేనండి, సరే. ఓకే, ఫైన్, నష్టం లేదు. సో నెక్స్ట్ బిట్, రిక్త స్థానాల ద్వితీయ విభక్తి రూపాలు సర్వనామ శబ్దాల ప్రకారంగా రాయమంటున్నారు. అంటే సహ తౌతే పుంలింగం అయితే తం తౌతాన్ ద్వితీయ విభక్తి దానికి అవుతుంది. సా తే తాహ్ స్త్రీలింగంలో తత్శబ్దం రూపాలు అయితే ప్రథమ విభక్తివి, ద్వితీయ విభక్తి అవుతుంది, తాం తే తాహ్ అవుతుంది. అదే తత్ తే తాని నపుంసకలింగంలో తత్శబ్ద రూపాలైతే అదే ద్వితీయ విభక్తిలో తత్తే తానియే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? అహం అని బ్రాకెట్ లో తే అని ఇచ్చారు. అంటే దాని ద్వితీయ రాయాలన్నమాట మనం. డాష్ ఆహ్వయామి, నేను వారిని ఆహ్వానిస్తున్నాను. బ్రాకెట్ లో వారు అని మాత్రమే ఇచ్చారు, మనం వారిని అని రాయాలి. సో తాన్ అని రాయాలి అని చెప్తున్నారు పుంలింగంగా. అదే సహ బ్రాకెట్ లో సాహ ఉక్తవాన్, అతడు ఆమెను ఉద్దేశించి చెప్పాడు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు సాకి ద్వితీయ విభక్తి ఏమవుతుంది? తామ్ అవుతుంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసి ఉండరని నేనే చెప్తున్నా. సాకి ద్వితీయ విభక్తి తామ్ అవుతుంది. సహ తామ్ ఉక్తవాన్, అతడు ఆమెకు చెప్పాడు అంటాం కదండి మనం, కరెక్టే. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ ఉక్తవాన్ అంటే చెప్పడం అనే క్రియ ఆమెను ఉద్దేశించి జరిగింది. సో ఆమెను ఉద్దేశించి, ఇక్కడ ఇక్కడ అందుకని సంస్కృతంలో ద్వితీయ విభక్తే వాడాలి. సహ తమ్ అవదత్, సహ తామ్ ఉక్తవాన్, ఇలాగే రాయాలి. అధ్యాపక డాష్ సూచితవాన్ అన్నారు. అధ్యాపకుడు డాష్ సూచించాడు. ఏతే అని బ్రాకెట్ లో ఇచ్చారు, అంటే వీరు అని ఇచ్చారు. మనం ఏం రాయాలి? అధ్యాపకుడు వీరిని సూచించాడు అంటే వీరికి సూచించాడు, వీరిని ఉద్దేశించి. సో ఇప్పుడు ఏతేకి ద్వితీయ విభక్తి ఏమవ్వచ్చు? ఏతాన్ అవుతుంది. ఏతాన్ అవుతుంది. తేకి తాన్ అయితే ఏతేకి ఏతాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అధ్యాపిక డాష్ పృష్ఠవతి. క్వశ్చన్ ఇది, ఇది ప్రశ్నవాచక శబ్దం, వాక్యం. అంటే ఏంటి? అధ్యాపిక అధ్యాపకురాలు ఎవరిని అడిగింది అని అడగడం అనమాట. ఎవరిని అడిగింది అంటే ఎవరిని క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పడం అనమాట. క్వశ్చనే అది. సో కే అని ఇచ్చారు, ఎవరు అని. మనం ఏం రాయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం అండి, జస్ట్ ఎ మినిట్.
ఏదం చర్చితవాన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. బాగా ఉన్నటువంటి గాలి దుమారం స్టార్ట్ అయింది, అందుకని పరిగెత్తాల్సి వచ్చింది నేను. సారీ. సో అధ్యాపిక కే ఇచ్చారు, ఏమని రాయాలి? కా అని రాయాలి. ఓకే. తే తాన్, సహ తం. ఓకే, తమ్ వచ్చింది, అలాగే సహా వచ్చినప్పుడు తమ్ ద్వితీయ విభక్తి, కహ వస్తే కమ్ ద్వితీయ విభక్తి, ఏషః వస్తే ఏ తం ద్వితీయ విభక్తి. పుంలింగాలు. సా వస్తే తాం ద్వితీయ విభక్తి, ఏకవచనాలు చెప్తున్నా. సాకి తాం ద్వితీయ విభక్తి, ఏషాకి ఏతాం ద్వితీయ విభక్తి, కాకి కాం ద్వితీయ విభక్తి. పుంలింగంలో కూడా అలాగే వస్తాయి. తే వస్తే తే, కే, అలాగే ఏతే. దాంట్లో కూడా స్త్రీలింగంలో కూడా తాహ, ఏతాహ, కాహ. ఓకే. తత్ తాని, తత్ తే తాని, తత్తే తాని రెండిట్లో అలాగే ఉంటాయి కాబట్టి ఏతత్ కూడా అంతే, ఏతాని రెండిట్లో కూడా. కిమ్ కాని రెండిట్లో కూడా. ఓకే. నెక్స్ట్ అధికారి డాష్ ఆదిష్టవాన్, అధికారి డాష్ ఆదేశించాడు, వయం మేము ఆర్ మనము అని ఉంటుంది, మేము. ఇప్పుడు మమ్మల్ని అని చెప్పాలి అంటే అస్మత్ శబ్దంలో రా. ఓకే, అస్మాన్. ఓకే. సో అహంకి మాం వస్తుంది ఏకవచనంలో, అహం, ఆవాం, వయం ప్రథమా విభక్తి, మాం, ఆవాం, అస్మాన్ ద్వితీయ విభక్తి. ఓకే, బహువచనం వచ్చింది కాబట్టి అస్మాన్. రమేష్ డాష్ జానాతి, రమేష్ అనేవాడు డాష్ ఎరుగును అంటాం, అంటే తెలుసు, నువ్వంటే ఎవడో తెలుసు అని చెప్పడం అనమాట. త్వం అని ఇచ్చారు. త్వంకి ఏమొస్తుంది? త్వం, యువాం, యూయం, త్వాం, యువాం, యుష్మాన్ అని వస్తాయి ద్వితీయ విభక్తి. సో త్వాం, రమేష్ నిన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పడం అన్నమాట దాని మీనింగ్. నెక్స్ట్ జనక డాష్ తర్జితవాన్, తండ్రి డాష్ బెదిరించాడు. ఓకే, యూఎం అనుంది, మీరు. మనం ఏం చెప్పాలి? మిమ్మల్ని అనాలి. ఎలా చెప్పాలి? అని చెప్పాలి. ఓకే, యుష్మాన్ అని చెప్పాలి. సో ఇలాగా ద్వితీయ విభక్తి సర్వనామ శబ్దాలకు కానీ నామవాచకాలకు కానీ వాటి లింగ విభక్తి అనుసరి లింగం బట్టి అంతాన్ని బట్టి బేస్ శబ్దాలని ఫాలో అవుతూ వస్తాయి. క్లియర్? ఇకపోతే ఈ లెసన్ లో అంటే 5వ పాఠంలో మనకు మిగిలి ఉన్నది ఒక చిన్న ప్రయోగం, 2 చిన్న ప్రయోగాలు. ఓకే, దీంట్లోదేనా వ్యక్తి లెసనేనా ఇది? అంతేలేండి, వ్యక్తి లెసన్. స్మ అనేటటువంటి ఒక పదం ఉంది. స్మ అనేటటువంటి ఒక పదం ఉంది. స్మ అనేది ఏం చెప్తుంది మనకి అంటే, ఒకప్పుడు మనం చేసిన పని ఇప్పుడు చెయ్యట్లే, ప్రస్తుతం కంటిన్యూ చేయట్లే మనం, బట్ ఒకప్పుడు చేసాం. తెలుగులో ఎలా చెప్తాం దాన్ని? అప్పట్లో అలా చేసేదాన్ని, రైట్? ఎప్పుడో ఒక టైంలో, అప్పుడు నేను వెళ్తూ ఉండేదాన్ని, బస్సులో వెళ్తూ ఉండేదాన్ని అప్పట్లో. ఇప్పుడు చెయ్యట్లే మనం ఆ పని, బట్ ఒక టైంలో, ఒకనొక టైంలో గతంలో మనం చేసాం ఆ పని. యూజ్డ్ టు అంటాను చూడండి, ఐ యూజ్డ్ టు గో బై బస్ అంటామే. సో అలాంటి ప్రయోగాన్ని చెప్పటానికి స్మ అనేటటువంటి ఒక చిన్న పదాన్ని వాడుతూ ఉంటారు. ఎలా వాడతారు? ఉత్తి స్మ అంటే అయిపోదు కదా అక్కడ. మరి ఎలా వాడాలి అంటే, ప్రెసెంట్ టెన్స్ ఫామ్ ఏదైతే ఉందో, అంటే మనం పఠతి, లిఖతి చదువుకున్నాం కదా, బహువచనం కూడా అవ్వచ్చు, మధ్యమ పురుషం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లకార రూపం ఫస్ట్ చదువుకున్న అట్లకారం ఉంది కదా ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్స్, వాటితో పాటు ఈ స్మ అని చెప్పాలి. లైక్ పఠతి, పఠతి స్మ. పఠతి అంటే చదువుతున్నాడు,
పఠతి స్మ చదువుతూ ఉండేవాడు. లిఖతి లిఖతి స్మ. పఠతి మొత్తం తీసుకున్నాం అనుకోండి, పఠతి పఠంతి పఠంతి స్మ చదువుతూ ఉండేవాడు. ఆ స్మాకి మళ్ళీ వేరే వచనాలు ఉండవు, అది అలాగే ఉంటుంది. సో పఠతి స్మ పఠంతి స్మ. పఠసి స్మ నువ్వు చేస్తూ ఉండేవాడివి, నీకు గుర్తుందా అంటాం కదా మనం కలిస్తే ఎప్పుడైనా పాత ఫ్రెండ్స్ నో పాత చిన్నప్పుడు విషయాలు తలుచుకుంటేనే కదా. సో నువ్వు అప్పుడు ఇలా చేసేవాడివి, గుర్తుందా నీకు? సో వచ్చేప్పుడు పఠసి స్మ, నువ్వు ఎంత బాగా చదివేవాడు అప్పట్లో అంటే పఠసి స్మ. అలాగే బహువచనం అంటే పఠసి పఠథ 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 స్మ, ఏ రూపమైనా రావచ్చు. అహం పఠామి స్మ అంటే చదువుతూ ఉండేవాణ్ణి. పఠామహ స్మ, మళ్ళీ దానికి విసర్గ పెట్టకూడదు, స్మ అనేది అంతే, స్మ ఒకటే మాట అది, దానికి విసర్గలు దీర్ఘాలు ఏమీ ఉండవు, ఇంక వేరే ఒత్తులు ఉండవు. సో ఇలా అన్నిటికీ కేవలం లకారంతో వాడతాం, వాటిని లట్లకారంతో వాడతాం. ప్రజెంట్ టెన్స్ ఫామ్ తోటి స్మాతో కలిపి వాడితే ఏమవుతుందంటే ఒకప్పుడు చేస్తూ ఉన్నాం ఆ పని, బట్ ఇప్పుడు చెయ్యట్లేదు అనే అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, వాళ్ళు ఇచ్చారు. గోపాలః అభినయం కరోతి స్మ. ఎప్పుడో యాక్ట్ చేస్తూ ఉండేవాడు, నటిస్తూ ఉండేవాడు గోపాల్ అనేవాడు, ఇప్పుడు చెయ్యట్లేదు, ఇప్పుడు మానేశాడు. అప్పట్లో నాటకాలు వేసేవాడు అని చెప్పడం మన ఉద్దేశ్యం. సో కరోతి స్మ, మామూలుగా కరోతితో ఆపేసారు అనుకోండి, ప్రెసెంట్ గా చేస్తున్నాడు అని అర్థం వస్తుంది. బట్ ఆపట్ల పక్కన స్మ రాస్తున్నాం అంటే హీ యూజ్డ్ టు యాక్ట్. ఓకే, అభినయం చేస్తూ ఉండేవాడు, అప్పట్లో చేసేవాడు, ఇప్పుడు చెయ్యట్లేదు. అలాగే తే భోజనం కుర్వంతి స్మ. భజనం, సారీ భోజనం కాదు, చూసారా నా ఎంత పెద్ద పొరపాటు అయిపోయిందో. భజనం, భజనం అంటే ఏంటి? పూజ. వాళ్ళు భజన చేస్తూ ఉండేవారు, అప్పట్లో చేసేవారు. మా చిన్నప్పుడు మా గుళ్ళో మేము బోల్డ్ భజన చేసేవాళ్ళం. భజన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అప్పట్లో. కుర్వంతి స్మ. అహం నృత్యం కరోమి స్మ, నేను చిన్నప్పుడు ఎప్పుడో డాన్స్ చేస్తూ ఉండేదాన్ని, చేసేదాన్ని. ఓకే, సో కరోమి స్మ. తాహ విజ్ఞానం పాఠయంతి స్మ. మా స్కూల్లో అప్పట్లో 2 టీచర్లు, ముగ్గురు, కొంతమంది టీచర్లు ఉండేవారు, వాళ్ళు సైన్స్ చెప్పేవారు. సైన్స్ టీచర్స్ ఉండేవారు అని చెప్తామే, సైన్స్ చెప్పేవారు. సో తాహ అంటే స్త్రీలింగం వచ్చింది కాబట్టి ఆడవారు. పాఠయంతి స్మ చెప్తూ ఉండేవారు. దేని? విజ్ఞానం పాఠయంతి స్మ. వయం అసత్యం వదామహ స్మ. ఇది అందరం చేసిన వాళ్ళమే. చిన్నప్పుడు అబ్బో బోళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళము. అసత్యం వదామహ స్మ, అబద్ధములు వాళ్ళము అప్పట్లో. నెక్స్ట్ త్వం గాయసి స్మ, నీవు పాడుతూ ఉండేవాడివి. ఇప్పుడు పాడడం మానేసావా? ఇదివరకు పాడేవాడివి ఎప్పుడో అండం అన్నమాట. సో ఒకప్పుడు జరిగిన పని బట్ ఇప్పుడు కంటిన్యూషన్ లేదు దానికి, అలాంటి వాటికి స్మ తోటి, అది కూడా మన వర్తమాన కాల క్రియాపదాలతోటి మాత్రమే వాడాలి స్మ అనేదాన్ని. ఓకే, అర్థమైందా? రైట్. నెక్స్ట్ది లేఖన నియమము అని ఒకటి ఇచ్చారండి. ఆ లేఖన నియమం ఏంటంటే యాక్చువల్గా బాగా యూస్ఫుల్ రూల్ అది. లేఖన నియమము అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చింది ఏంటంటే చాలా చోట్ల మనము ఇప్పుడు పుస్తకం అని ఉందనుకోండి, పుస్తకం అనేది నపుంసకలింగం శబ్దం మనకు తెలుసు, రైట్? మకారంతో ఎండ్ అవుతుంది. కొన్ని చోట్ల అనుస్వారం అంటే పైన డాట్ పెడతాం. ఎప్పుడు అది రాస్తాము, ఎప్పుడు ఇది రాస్తాం, పెద్ద డౌట్ ఇది అందరికి. హిందీలో అయితే అసలు అలాంటి ఇది లేదు, ఎందుకంటే హిందీలో ఎక్కడైనా డాట్ పెట్టచ్చు. బట్ సంస్కృతంలో అలా కాదు. సంస్కృతంలో హలంత్ ఉంది, మకారము ఉంది. సో ఎప్పుడు మకారం రాయాలి, ఎప్పుడు అనుస్వారం రాయాలి. ఓకే, లేఖన నియమం. ఎప్పుడు రాయాలి? మనం రాసే పదము పక్కన, అందుకనే ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యంగా ఉండమని పక్కన పదం ఉంటుంది చూసారు, ఆ పదం గనక స్వరాక్షరంతో స్టార్ట్ అయింది అనుకోండి, సపోజ్ పుస్తకమే ఉంది, పుస్తకం తర్వాత పఠతి అని ఉందనుకోండి, పఠతి అనేది ఏముంది? పా ఉంది, దాంట్లో స్వరాక్షరం లేదు. లేదు ఆనయతు, ఇప్పుడు లోట్లకారం తెలిసిందిగా, ఆనయతు, ఆనయతికి ఆనయతు అని చెప్పాము, ఆ అని వచ్చింది, ఆ అంటే స్వరాక్షరం వచ్చింది. సో పుస్తకం ఆనయతి అంటే ఈ వర్డ్ పక్కన ఆ అనేటటువంటి స్వరాక్షరం, అంటే ఏదైనా స్వరాక్షరంతో మాట స్టార్ట్ అవుతూ ఉంటే అప్పుడు ఈ పుస్తకంలో మకారమే రాయాలి. లేదు పుస్తకం పఠతి అన్నాము,
ఇప్పుడు పుస్తకం తర్వాత పఠతి అనే మాట వచ్చింది. తో స్టార్ట్ అవుతుంది ఆ మాట. వ్యంజనాక్షరం. అప్పుడు దీనికి డాట్ పెట్టి అనుస్వారం పెట్టాలి. అంటే ఏంటి? మకారంతో ఎండ్ అయ్యేటటువంటి మాట ఉంటే దాని పక్కన మాట గనక శబ్దము గనక స్వరాక్షరంతో అచ్చు అక్షరంతో తోటి స్టార్ట్ అవుతూ ఉంటే మకారమే రాయాలి. లేదు మన వ్యంజనాక్షరంతో స్టార్ట్ అవుతూ ఉంటే అనుస్వారము పెట్టాలి. గృహం గచ్చతి అన్నాం అనుకోండి, గృహంలో డాటే ఉంటుంది. ఎందుకు? గా అనేది వ్యంజనాక్షరం. గృహం ఆగచ్చతి అన్నాం అనుకోండి, మకారం రాయాలి. ఎందుకు? ఆ అనేది స్వరాక్షరం. అహం ఇచ్చామి అన్నాం అనుకోండి, ఈ అనేది స్వరాక్షరం కాబట్టి అహంలో మకారమే రాయాలి. ఓకే, సో ఇలాగా అదొకటే కాదండి. ఇంకా ఏముంది అంటే, ఎక్కడైతే సెంటెన్స్ ఎండింగ్ లో అంటే ఫుల్ స్టాప్ కి ముందర వస్తుందో మాట, సహ బాలక, సా బాలిక, ఏతత్ పుస్తకం అని ఫుల్ స్టాప్ పెడతాం మనం. పుస్తకంతో ఎండ్ అయిపోయింది మాట, అప్పుడు కూడా మకారమే రాయాలి, అనుస్వారం రాయాలి. అంటే సెంటెన్స్ ఎండింగ్ అంటే బిఫోర్ ద ఫుల్ స్టాప్ కరెక్ట్ గా చెప్పాలంటే అప్పుడు కూడా అదే దాంతో వస్తున్న మాట ఉంటే మకారమే రాయాలి, అనుస్వారంతో ఎండ్ చేయకూడదు. ఇవి నియమం అన్నమాట. వాటికే చెప్పారు. సహ కార్యం అకరోత్, అహం గ్రంథం అపఠం అని రాసిన చోట కార్యం అకరోత్ అన్న చోట అకరోత్ ఉంది కాబట్టి ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్యం అలా రాయరాదు, కార్యం అని మకారం రాయాలి. అలాగే అహం గ్రంథం అపఠంలో అహంలో డాటే రాయాలి, ఎందుకంటే గా వచ్చింది కాబట్టి పక్కన, అది అనుస్వారమే రాయాలి. కానీ అపఠంలో అలా అక్కడ పుస్తకంలో ఇచ్చినట్టు రాయకూడదు, మకారం రాయాలి. బికాస్ సెంటెన్స్ ఎండ్స్ విత్ దట్. ఓకే, కాబట్టి మకారం రాయాలి. అలాగే అదే రాశారు అనుస్వారానికి పుస్తకం ఆనయతి, ఇప్పుడు మనం చెప్పుకున్నదే అలా రాయాలని చెప్పారు. చూడండి, ఆనయతి, ఆ అనేది స్వరాక్షరం కాబట్టి పుస్తకం అలా రాయాలి, డాట్ రాయకూడదు. క్షీరం ఇచ్చతి, ఈ స్వరాక్షరం కాబట్టి మకారమే రాయాలి. జలం ఉష్ణం అస్తి, జలం ఉష్ణం, ఊ స్వరాక్షరం కాబట్టి జలం మకారంతో రాయాలి. అస్తి స్వరాక్షరం కాబట్టి మళ్ళీ ఉష్ణం అనేది కూడా మకారంతో ఎండ్ అవ్వాలి. వాక్యం చివర అనుస్వారం ఉంటే అది కూడా అక్కడ కూడా మకారానే రాయాలి. అదే చెప్పారు చూడండి, ఏతత్ పుస్తకం. ఏమి ఇదే ఎగ్జాంపుల్ ఉంది. అయోధ్య సుందరం నగరం, సుందరం నగరం, సుందరంలో డాట్ పెట్టాలి. ఎందుకు? నా అనేది వ్యంజనాక్షరం కాబట్టి. కానీ నగరంతో ఎండ్ అయిపోతుంది సెంటెన్స్ కాబట్టి అది మాత్రం మకారం రాయాలి. సిమిలర్లీ అహం వాక్యం అవదం, అహంలో అనుస్వారమే పెట్టాలి. ఎందుకు? వా అనేది వ్యంజనం. కానీ వాక్యం అవదం ఆ ఉంది కాబట్టి వాక్యంలో మకారమే రాయాలి. అవదం సెంటెన్స్ లో లాస్ట్ వర్డ్ కాబట్టి మకారమే రాయాలి, డాట్ పెట్టాలి. ఓకే, ఈ వాక్యం అహం వాక్యం అవదంలో అన్ని నియమాలు వచ్చేసాయి చెప్పినవి. ఓకే, స్వరాక్షరం ఉంటే అనుస్వారం రాయకూడదు, మకారం రాయాలి. వ్యంజనాక్షరం ఉంటే అనుస్వారం రాయాలి. వాక్యం చివరిలో అనుస్వారం వస్తే దానికి కూడా మకారమే రాయాలి. 3 నియమాలు ఆ చివరి వాక్యంలో వచ్చేసాయి. దానికే ఇంకొక ఎగ్జాంపుల్, సహ నగరం గచ్చతి, సహ ఫలం కాదు. ఇంకా అనుస్వారానికి పక్కన వ్యంజనం ఉంటే మనం అనుస్వారమే పెడతాము, మకారము రాయము అనేది దాని యొక్క అర్థము. క్లియరా అండి? అర్థమైందా? స్మా ప్రయోగం ఎట్లాగా, ఇది ఎలాగా అనేది. ఎస్ ఎంవి రావు గారు చెప్పండి సార్. మా అన్నది అవ్యయమా? అవ్యయమే. ఓకే, ఎందుకంటే దానికి ఏమి లింగ వచన విభక్తులు ఉండవు. అది అవ్యయం అంటే ఏంటో కూడా ముందు నెక్స్ట్ లెసన్ లో ఏంటండి మహోదయ్, ఇంతకు ముందు లెసన్ లో కూడా సేమ్ రూల్ కదా చెప్పారు? సేమ్ ఉందా? ఇంతకు ముందు కూడా ఉందండి, అంటే చెప్పారు. అంటే ఇంతకు అవ్యయం వివరంగా చెప్పలేదేమో. అవ్యయం ఇంత మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సేమ్. నేను చెప్పానేమో, నాకు గుర్తులేదు. దీంట్లో అయితే పాఠపరంగా వచ్చింది. అదే లెసన్ నేమ్ అని చెప్పారు. మొదట్లో చెప్పారు, ఇంత డీటెయిల్డ్ గా చెప్పలేదు, ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఇక్కడ ఇచ్చారు అంతే, మళ్ళీ ఒకసారి చెప్తూ ఇచ్చారు, అంత మించి. ఎస్ మల్లీశ్వరి గారు ఏంటండి? అనుమానం. అవ్యయం కాలం మీద కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలం మీద ఇండిపెండెంట్. ఏంటండి? అవ్యయము కాలానికి ఇండిపెండెంట్, భూత భవిష్యత్ వర్తమాన
అది కూడా సేమ్ ఉంటుందా? అవ్యయం. అంతేనండి. అవ్యయం అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమీ మారదండి. 3వ లెసన్ నెక్స్ట్ 6th లెసన్‌లో వస్తాయి మీకు అవ్యయాల గురించి. ఇప్పుడు అక్కర్లేదు మనకి. అవ్యయం సరే అంటే సరే సరే. పూర్వ విభక్తి వచన సమానము అని అర్థం. దానికి కాలంతో కూడా సంబంధం ఉండదు. ఎటువంటి పరిస్థితిలోనూ మార్పు చెందనిది అవ్యయం. అంటే ఇప్పుడు మనము ఏకం ద్వే త్రీణి చత్వారి అవి రాస్తుంటాం కదా, దాంట్లో మకారం రాసి హలంతం రాయాలి చివరికి మా అనేది. ఎందుకు అంటే అంతేగా? అట్లా కాదు. ఎందుకు అంటే అవి ఇండివిడ్యువల్ గా ఇప్పుడు మీకు నేను డిక్టేషన్ చెప్పాను అనుకోండి సపోజ్. ఇప్పుడు మీకు డిక్టేషన్ చెప్పి రాయండి అన్నాను అనుకోండి. ఏకం అని రాయమంటే అది ఇండివిడ్యువల్ టర్మ్. దానికి నేనేం నెక్స్ట్ కంటిన్యూషన్ వాక్యం చెప్పట్లేదు, ఏం చెప్పలేదు. జస్ట్ కొన్ని మాటలు డిక్టేషన్ చెప్తున్నా. అప్పుడు మకారం తోటే రాయాలి. లేదు ఏకం అయితే వాక్యం వదతు అన్నాను అనుకోండి నేను. అప్పుడు ఆ వాక్యం మొత్తం రాయాలి అని మీరు చెప్పారు. ఈ వాక్యం రాయండి అని ఏకం వాక్యం వదతు అని చెప్పాను అనుకోండి. అప్పుడు మీరు ఏకంలోనూ అనుస్వారమే పెట్టాలి, వాక్యంలోనూ అనుస్వారమే పెట్టి రాయాలి. ఎందుకు? పక్కన బా అనేది ఇది వచ్చింది. వ్యంజనంతో వస్తుంది కాబట్టి అర్థమైంది. అయితే ఇండివిడ్యువల్ ఏక టర్మ్స్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇందాక అందుకనే మనకి చూడండి ఒకసారి దీంట్లో ఎక్కడైనా వచ్చిందా అలాంటి మాట? లెట్ మీ చెక్ వన్స్. దీంట్లో రాలేదు యాక్చువల్‌గా. వచ్చింది. చూడండి ఇందాక మనం పరితః, ఉభయతః వాక్యాలు నిర్మాణం చేశాం కదా! దాంట్లో మీరు చూస్తే దుర్గం అన్న చోట మకారమే రాశారు వాళ్ళు. అవును చూసాను. అది అప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది. ఏకం కామా పెట్టేశారు అక్కడ కదా! సో ఇండివిడ్యువల్ టర్మ్ అది. కాబట్టి అలా ఇచ్చినప్పుడు మకారమే రాయాలి. అది కేవలం టర్మ్ అంటే ఇప్పుడు అది దేనికైనా వర్తిస్తుంది. అంటే ద్వితీయ విభక్తి ప్రకారం వచ్చిన ఏదైనా సరే ఒక శబ్దం అనుస్వారంతో వస్తోంది అంటే ఈ నియమాలు వర్తిస్తాయి దానికి. ఓకేనా? రైట్. ఏకః ఏకం ఏక మూడు ప్రయోగాలు చేస్తారండి మామూలుగా ఏకం విషయంలో. ఏకం సెకండ్ లెవెల్ ఏకః ఏకా ఏకః ఏకా ఏకం అది సెకండ్ లెవెల్ కి వస్తుంది. అది పరిచయాలు కూడా చదువుతాం. విభక్తులేనా? వాటికి విభక్తులు ఉన్నాయి. 4 నంబర్ల వరకు మీకు లింగ భేదాలు ఉంటాయి. 4 నంబర్ల వరకు లింగ భేదాలు ఉంటాయి అన్నమాట. అందుకని మా చిన్నప్పుడు చదివించేటప్పుడు ఎలా చదివించేవాళ్ళంటే మీకు ఇప్పుడు ఏకం ద్వే త్రీణి అని చెప్తున్నారు కదా! మేము అలా చెప్పేవాళ్ళం కాదు. ఏకః ఏక ఏకం 1 ద్వౌ ద్వే ద్వే 2 త్రయః తిస్రః త్రీణి 3 చత్వారః చతస్రః చత్వారి 4 అది చెప్పి పంచ 5 షట్ 6 అలా చెప్పేవాడు. సో మాకు అప్పుడే చెప్పేసేవారన్నమాట. అంటే అప్పుడు తెలీదు. ఇలా ఉంటుందని తెలీదు. ఏకః ఏక ఏక బండలాగా చెప్పేయడం తప్ప ఇంకోటి తెలీదు అప్పట్లో. బట్ దానికి ఎందుకు ఏకః ఎందుకు ఏక అనే జ్ఞానం లేదు అప్పుడు ఆ చిన్నతనంలో. ఇప్పుడు నెక్స్ట్ పరిచయాలు వస్తాయి మీకు. కంగారేం లేదు. అప్పుడు తెలుసుకుందురు గాని. ప్రస్తుతానికి ఇలా నేర్చుకోండి చాలు. అందుకనే శిబిరం అటెండ్ అయిన వాళ్ళకి ఈ 2, 3 వీటికొచ్చేసరికి మీకు ద్వౌ అని గాని, ద్వే అని గాని ఇలా చెప్పరు. పుస్తక ద్వయం, హస్తద్వయం ఇదే మాట వాడతారు. లేకపోతే త్రయం, మిత్ర త్రయం ఇలా త్రయం అంటే అలా చెప్పినప్పుడు ఒకటే ఎంటిటీ కింద వస్తుంది. ఏకవచనం కిందే తీసుకోవాలి. మమ సమీపే పుస్తక ద్వయం అస్తి. అదే 2 పుస్తకాలు ఉన్నాయి అని నేను చెప్పే ఉద్దేశం అనుకోండి. ద్వే పుస్తకే అని చెప్పాలి. అప్పుడు నపుంసకలింగంలో ద్వే అని వస్తుందని చెప్పాలి. ఇన్ని చెప్పాలి. ఓకే. లేదు గ్రంథః అని చెప్పారనుకోండి. ద్వౌ గ్రంథౌ స్తః అని చెప్పాలి. ఇప్పుడు ద్వౌ చెప్పాలి. రైట్. శాటిక అన్నాం అనుకోండి. మళ్ళీ ద్వే శాటికే అని ఇంత చెప్పే బదులు దీనికి మన ముందు శిబిరం అంటే స్టార్టింగ్ కదా! అందుకని పుస్తక ద్వయం, శాటిక త్రయం ఇలా చెప్పేస్తారు. అప్పుడు వాటికి విభక్తులతో సంబంధం ఉండదు కదా! ఆ ద్వయం, త్రయం తోటొచ్చే మాట ఒకటే యూనిట్ కింద ద్వయం అస్తి అంటే చెప్తే చాలు. ఈ స్తహాలు అవన్నీ అక్కర్లేదు. మేడం ఒకవేళ దశలో కనుక ఇలా చెప్పుకుంటే ఇలా విభక్తులతో చెప్పుకుంటే అటు చటే పారిపోయేవాళ్ళం ఖచ్చితంగా. అందుకే ఇక్కడ చెప్పరు. దాకా వచ్చేవాళ్ళం కాదు. దీన్నే మొన్న అన్నా కదా! గుడజిహ్వికా న్యాయం అంటారు దీన్ని. చెప్పరు అందుకే. అలా కాదండి. ఇప్పుడు ఎల్‌కేజీలో జాయిన్ అవుతాము. ప్రెప్‌లో జాయిన్ ఫస్ట్ ఎల్‌కేజీ కంటే ఇప్పుడు ప్రెప్ అని ఏవో చెప్పారు మొదలెట్టారు. వాళ్ళకి నువ్వు తీసుకెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఏ రాయి అంటే వాళ్ళు రాస్తారా? రాయలేరు పిల్లలు. 2.5, 3 సంవత్సరాల పిల్లలు ఏం రాస్తారు? ముందు స్టాండింగ్ లైన్ అంటే ఏంటి? స్లీపింగ్ లైన్ అంటే ఏంటి? అన్నీ చెప్తారు. వాళ్ళకేదో గీతలు గీస్తున్నట్టు ఉంటుంది. తర్వాత బాబు ఈ 2 స్టాండింగ్ లైన్‌లు మధ్యలో స్లీపింగ్ లైన్ రాస్తే ఏ అవుతుందని నెమ్మదిగా చెప్తారు. ఒకటొకటి వెళ్తుంది. మొట్టమొదటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం వయసులో అని చెప్పి నేను సంస్కృతంలో కూడా అలాగే మొదలెడతానంటే అవ్వదు.
సంస్కృతమే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఏ భాష అయినా, రైట్? బేబీ స్టెప్స్ వేసుకుంటూ నడవాల్సింది, లేకపోతే ఎక్కడో పప్పులో కాలేసేస్తాం, రైట్? సో ఇది అయిపోయింది. వయం అంటే కపుల్లా? ఏంటండి? వయం అంటే కపుల్లా ఆ, అలా తీసుకోవచ్చా? అలా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాక్యాలను అనువదించండి అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్లేషన్స్ వస్తాయి. ప్రవేశ మొదలుకొని శిక్ష వరకు 10 మార్కులకు ఉంటుంది. తెలుగు టు సంస్కృతం 5 మార్కులు, సంస్కృతం టు తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని భాష మీరు తీసుకున్నది 5, 5, 10 మార్కులు ఉంటాయి. ఇదే వాక్యాలు వస్తాయని రూల్ లేదు. అనువాదం అనేది ఉంటుంది, ట్రాన్స్లేషన్ అనే పార్ట్ ఉంటుంది క్వశ్చన్. స్మా ఉపయోగించి కింది వాక్యాలను అనువదించాలట. అతడు చదువుతుండేవాడు. అతడు అనడానికి ఏమనాలి? సహా. సో చదవడం అనడానికి ఏమనాలి? సో సహ పఠతి స్మ. నేను పాడుతుంటిని అంటే పాడేవాణ్ణి. నేను గాయామిస్మ. అహం గాయామిస్మ. జనులు పరిశ్రమ చేస్తూ ఉండేవారు. జనులు పరిశ్రమం కుర్వంతి. స్మా రావాలి. పరిశ్రమం జనాః పరిశ్రమం కుర్వంతి స్మ. పరిశ్రమ అనే పుంలింగ శబ్దమే. పరిశ్రమ పుంలింగం, దాని ద్వితీయ విభక్తి రావాలి. శ్రమను, పరిశ్రమ చేస్తున్నా, పరిశ్రమను. సో పరిశ్రమం కుర్వంతి స్మ. ఆమె తిడుతుండేది. నిందతి స్మ. సా నిందతి స్మ. ఓకే, సా నిందతి స్మ. మేము ఆడుతుండే వాళ్ళము. వయం క్రీడామహ స్మ. క్రీడామహ స్మ. ఇందాక మీకు ఆన్సర్ తిడుతుండేది దానికి తర్జయతి అని కూడా ఇచ్చారు, అలా కూడా చెప్పొచ్చు. నిందతి, తర్జయతి, భర్త్సయతి ఇలా మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో నిందతి ఈజీ. తర్జయతియ తర్జతీయ మేడం. తర్జయతియ తర్జతీయ. తర్జయతి తర్జయతి తర్జయతి. సో ఆ నెక్స్ట్ ది అనుస్వార నియమాన్ని ఉపయోగించి రాయమంటున్నారు. అది మీరు రాసుకోవాలి, రాసుకోండి. నెక్స్ట్ 5 వాక్యాలు, సరేనా? అది ఏంలా ఇప్పుడు చెప్పిన నియమాన్ని ప్రకారం రాసుకోవాలి. ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి సరి చూసుకోవచ్చు. నెక్స్ట్ అధ్యానం ఏంటండి? ఓకే ఫైన్. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో కూడా మళ్ళీ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. బాలుడు పాఠములను చదువుగాక. బాలుడు పాఠాలను బహువచనం రావాలి, ద్వితీయ పాఠాలను పాఠాన్ చదువుగాక. లోట్ అదే ప్రేరణ. పఠతు. సో బాలకః పాఠాన్ పఠతు. పిల్లి పాలను త్రాగుగాక. పిల్లి మార్జారః ఉంది, మార్జాలః ఉంది, రెండు కరెక్టే సంస్కృతంలో. మార్జారః క్షీరం పిబతు. అది మార్జారః క్షీరం పిబతు. ఓకే, బెస్తవారు అంటే చేపలు పట్టేవాళ్ళు నదికి వెళ్ళుదురుగాక. చేపలు పట్టే వాళ్ళని ధీవరాహ అంటారు. ధీవరాహ అంటారు. మత్స్యకారాహ కూడా అనొచ్చు, మత్స్యకారాహ కూడా అనొచ్చు. ధీవరాహ అనేది మీకు వచ్చింది, మీకు శబ్దాలు, వ్యావహారిక శబ్దాల్లో ధీవరాహ అంటే చేపలు పట్టువాడు అని వస్తుంది, అందుకని అది వాడితే బెటర్. ధీవరాహ, మత్స్యకారాహ కూడా ఉంది. ధీవరాహ నదీం గచ్చంతు. ధీవరాహ నదీం గచ్చంతు. గచ్చంతు వచ్చింది, బహువచనం రావాలి, గచ్చంతు వచ్చింది. గచ్చతి దానికి మనకి గమ్యస్థానం ద్వితీయ విభక్తిలో ఉండాలి, కర్మపదం కాబట్టి నదీం అన్నారు. ధీవరాహ నదీం గచ్చంతు. పులి జింకను తినకుండుగాక. నెగేషన్ చెప్పాలి. పులి
హరిణం హరిణం పిబతు హరిణం న ఖాదతు. ఓకే, వ్యాఘ్రః హరిణం న ఖాదతు. నెక్స్ట్, మనం చిత్రమందిరానికి వెళ్దాము. మనం మహా లేదు, మహా ఉండదు, విసర్గ ఉండదు. వయం చిత్రమందిరం గచ్చామ. ఓకే, నేను దేవాలయానికి వెళ్ళుదునుగాక. నేను గచ్చాని. అహం దేవాలయం గచ్చాని. ఓకే, నెక్స్ట్, ఆత్మనేపది క్రియాపదాలను ఉపయోగించి రాయాలట సంస్కృతంలోకి. నీవు ఆత్మనేపది అంటే తెలుసు కదా, గుర్తున్నాయి కదా ఇప్పుడు. నీవు ప్రయత్నించు. నీవు త్వం యతస్వ ఆర్ ప్రయతస్వ. ఓకే, ఆత్మనేపది లోట్లకారం, అదే మన ప్రేరణ. వారు గ్రంథాలను పరీక్షింతురుగాక. వారు అన్నాం కాబట్టి పరీక్షంతాం. తే గ్రంథాన్ పరీక్షంతాం. గ్రంథః పుల్లింగ శబ్దం. గ్రంథం, గ్రంథౌ, గ్రంథాన్ అనేది ద్వితీయ విభక్తి. సో ఇక్కడ గ్రంథాలను బహువచనం ఇచ్చారు కాబట్టి గ్రంథాన్. పరీక్షంతాం. సో సీత స్పర్ధతాం. సీత పోటీ పడునుగాక. మీరు పండ్లను ఆస్వాదింతురుగాక. ఫలాని. ఇక్కడ ఇందాక మనకు ఒక వెర్బ్ వచ్చింది స్వదతే అని. ఓకే, సో దానికి స్వదధ్వం యూయం వచ్చింది కాబట్టి స్వదధ్వం యూయం అని స్వదధ్వం. ఓకే, మనము సమాధానాన్ని ఊహింతుముగాక. ఇది వెరపు కరెక్ట్ చెప్పారు. ఉత్తరం, సమాధానం అంటే ఉత్తరం కదా. ఉత్తరం ఏకవచనం అన్నారు కాబట్టి వయం ఉత్తరం ఊహామహై. ఉత్తరం ఊహామహై. ఓకే, నెక్స్ట్ వి ప్రాబ్లం లేదు. క్వశ్చన్స్ మీకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్, క్రియాపదాలకు అర్థాలట. లిఖత అంటే అర్థం ఏంటి? మీరు వ్రాయండి. వ్రాయండి కాదు, మీరు వ్రాయుదురు గాక. యచ్చ అంటే నీవు ఇవ్వు అని వస్తుంది. నమత అంటే మీరు నమస్కరించుదురు గాక. భాషధ్వం మీరు మాట్లాడుదురుగాక. వర్ధతాం వర్ధిల్లుగాక. అతనో తనో ఎవరో ఒకళ్ళు. ఓకే, అవన్నీ మీకు వాళ్ళకు ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో అక్కడికి మీకు 5 పాఠాలు అయినాయండి. అంటే సగం సిలబస్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద సిలబస్ డన్. హాఫ్ ఆఫ్ ద సిలబస్. ఓకే, అంటే నేను చెప్పడం అయింది, నా డ్యూటీ అయింది. అది నేను చేయలేను కదా. చదువుకోవడం మీరే చదువుకోవాలి, పరీక్ష మీరే రాయాలి. నేనేం చేయలేను దాంట్లో. రైట్ రైట్. సో 6th లెసన్. సిక్స్త్ లెసన్ లో ఫస్ట్ సూక్తి చూడండి. చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. చిత్తే అంటే మనస్సునందు, వాచి అంటే మాటయందు, క్రియాయాం పనియందు కూడా మహతాం గొప్పవారికి ఏకరూపత అంటే ఏకత్వం అంటే ఒకే రకమైన సారూప్యత అంటే
ఒకే రకంగా ఉంటాయి. మనం త్రికరణ శుద్ధిగా అంటాం కదా. అంటే ఏంటి? మనస వాచ కర్మణ అదే అన్నమాట. మనస్సులో, మాటలో, పనిలో, వాళ్ళు చేసే పనిలో మూడిట్లో కూడా ఒకే రకంగా ఉంటుందంటే వాళ్ళ ప్రవర్తన. మనసులో ఒకటి అనుకుని బయటికి ఒకటి చెప్పి చేసే పని ఇంకోటి చేయడం కాదు. మూడు ఒకే రకంగా ఉంటాయి. ఎవరికి? మహతాం అంటే గొప్పవారికి అని దాని యొక్క భావం. మేడం మహతాం అక్కడ ద్వితీయేనండి. షష్ఠీ బహువచనం. ఓకే. మహాత్ములకు ఏకత్వం ఉంటుంది అని ఇచ్చారు కదా. మహాత్ములకు షష్ఠీ బహువచనం. కుకీకి యొక్క లోపల. ఓకే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:24 అయితే వాటికి గ్రామర్ మీరు చదువుకుంది చాలు. అంటే చెప్పకపోతే కష్టం. మళ్ళీ తృతీయ విభక్తి కూడా చెప్పాలి కదా. తృతీయ విభక్తి అవ్యయాలు చాలా ఉన్నాయి ఈసారి చెప్పాల్సి. సో చెప్తాను ఇప్పుడు, ఇది చెప్పేస్తాం అయిపోతుంది. భవిష్యత్ కాల రూపాలంటే ఇవి చాలా ఈజీ. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా ఈజీ. మీకు ఇప్పటివరకు ఏమైనా లట్ లకారం చెప్పాము. లట్ ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలం. లంగ్ అని చెప్పాం పాస్ట్ టెన్స్ భూతకాలం చెప్పాము. లోట్ అని చెప్పాము. లోట్ అంటే ప్రేరణ, ఆజ్ఞా ప్రేరణ, ప్రార్థన అని చెప్పాము. ఇక 4వ లకారం మీరు ప్రవేశాలు నేర్చుకునే ఆఖరి లకారము లంగ్ లకారం. సారీ రుట్ లకారం. భవిష్యత్ కాలంలో వాడేటటువంటిది రుట్. LRUT. రుట్ అంటే లాకి కింద రు మాత్రం ఇస్తాం. రుట్. ఓకే. భవిష్యత్ లుట్. వర్తమానే లట్. అనద్యతన భూతే లంగ్. విద్యాదౌ లోట్ అంటారు. అదేంటనేది తర్వాత చెప్తాను. సో భవిష్యత్ లుట్ లకారము అంటారు. సో ఈ లుట్ లకారంలో ఎలా వస్తాయి? భవిష్యత్ కాలం అంటే అందరికీ తెలుసు కదండి. ఐ విల్ డూ, హీ విల్ డూ అన్నిటికీ విల్లే వస్తాయి. పక్కన మనకు విల్లు షల్లులు వస్తాయి కదా మామూలుగా అయితే ఇంగ్లీష్ లో. చెయ్యబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు అంటే ఫ్యూచర్ లో చెప్పేవి ఎలా ఉంటాయి. దీనికి ఫస్ట్ లకార రూపం ఉందే. పఠతి, పఠతః, పఠంతి. ఆ రూపము వస్తే దాంట్లో ఇష్ అనేటువంటి ఆర్ కొన్ని ఇష్ షా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో షా ఉంది కదా, అది యాడ్ అవుతూ ఒక ఇకారం కూడా కొన్నింటికి వస్తూ ఉంటుంది. పఠతి ఉందనుకోండి పఠిష్యతి అవుతుంది. పఠతి, పఠతః, పఠంతి కాస్త పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి అవుతుంది. చూడండి ఒక్కసారి చూపిస్తాను. మనకు మామూలుగా ఏముంటుంది? పఠతి, పఠతః, పఠంతి ఉంటుంది. ఆ పఠతి ప్లేస్ లో టాకి ఇకారం వచ్చింది, ష్యా చేరింది. అంతే చేరేది. ఇష్య అనేది చేరింది. సో పఠ ఇష్యతి, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి. దాంట్లో ఏమొస్తుంది? పఠసి, పఠథః, పఠథ వస్తుంది. దీనిలో ఏమవుతుంది? ఆ టాకి ఇకారము ష్యా ఎక్స్ట్రా వస్తాయి. ఇష్య అనేది యాడ్ అవుతుంది. సో పఠిష్యసి, పఠిష్యథః, పఠిష్యథ అని వస్తుంది. దాంట్లో ఏమొస్తుంది? పఠామి, పఠావహ, పఠామహ అని వస్తుంది. దీనిలో ఐష్యా వస్తుంది కాబట్టి పఠిష్యావహ, సారీ పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామహ అని వస్తుంది. ఓకే. అలాగే వందతే కూడా వందతే, వందేతే, వందంతే. ఇష్య యాడ్ చేస్తే ఏమైంది? వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే. వందసే, వందేథే, వందద్వే. వందిష్యసే, వందిష్యేథే, వందిష్యద్వే. వందే, వందావహే, వందామహే. వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. సో పఠధాతుకి వంద ధాతుకి రెండింటి కూడా లకార రూపం, లట్లకార రూపం అయితే ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్స్ ఉన్నాయో దానిలో అన్నిట్లో అవే రూపాలకు అన్నిటికీ ఇష్య అనేది చేరిస్తే మీకు ఈ రూపాలు వచ్చేస్తాయి. పరస్మైపది కానీ ఆత్మనేపది కానీ. రైట్. కొన్ని స్పెషల్ క్రియాపదాలు ఉంటాయి. అవేమిటనేవి అవి వచ్చినప్పుడు చూద్దాము. ఇప్పుడు దీంట్లో వాక్యాలు చూడండి. రామః శ్వః నగరం గమిష్యతి. రాముడు రేపు, శ్వః అంటే ఏంటో తెలుసుకున్నాం. రేపు అని చెప్తే వెళ్తాడు అని చెప్పాలి కదా. హీ విల్ గో అని చెప్పాలి కదా మరి. సో శ్వః నగరం గమిష్యతి. ఈ గచ్చతికి గచ్చతి, గచ్చతః, గచ్చంతి ఉంది కదా, దానికి గమిష్యతి అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది రూల్. మనకి ఏమి చెప్పడానికి లేదు. గమ్ అనేది ధాతు, దానికి గమిష్యతి అని వస్తుంది.
గచ్చతి ప్రెసెంట్ టెన్స్ వస్తే గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యథః, గమిష్యథ, గమిష్యామి, గమిష్యావః, గమిష్యామః అని వస్తుంది. ఓకే, ఇది కొంచెం తేడాగా ఉంటుంది. మిగతాదంతా ఒకటే, గమిష్యతి, ఆగమిష్యతి. గమిష్యతి అని వస్తుంది, గచ్చతి అని కాకుండా గచ్చిష్యతి అని రాదు, గమిష్యతి అని వస్తుంది. ఓకే, మామూలుగా మనం పఠతి అయితే పఠిష్యతి రావాలనుకున్నాము, వందతే అయితే వందిష్యతే అని రావాలనుకున్నాం. కానీ ఇక్కడ గచ్చతికి గచ్చిష్యతి అని రాదు, గమిష్యతి అని వస్తుంది. రైట్. మాతులః శ్వః ఆగమిష్యతి. మాతులః మేనమామ రేపు వస్తాడు. నిర్ధనాః కష్టం. సేమ్ వాక్యాలకి మళ్ళీ మనకి భవిష్యత్ కాల రూపం వస్తుంది. అనుభవిష్యంతి, భవిష్యంతి, అనుభవిష్యంతి, అనుభవతికి అనుభవిష్యతి, అనుభవిష్యంతి బహువచనం. నిర్ధనులు పేదవారు కష్టాన్ని అనుభవిస్తారు ఫ్యూచర్ లో. శ్వః సభాయాం సఖీ, ఇది తప్పించి మీకు ఏం పడింది తర్వాత సఖీ తర్వాత? గాయస్యతి. గాస్యతి అయితే కరెక్టే పడింది. గాస్యతి అయితే కరెక్టే పడింది. నా దాంట్లో గాయతి అనే పడింది, అందుగురించి అడిగాను. సో గాయతి అనే వెర్బ్ కి గాస్యతి అని వస్తుందండి. పిబతికి పాస్యతి వస్తుంది. ఆ లిస్ట్ వెనకాల ఇస్తారు కొన్ని వెబ్స్ కి, ఊరికి ప్రస్తుతానికి అయితే తెలుసు. గాస్యతి, గాస్యతి అని వస్తుందన్నమాట. కానీ మిగతా మామూలే. గాస్యతి, గాస్యతః, గాస్యంతి, గాస్యసి, గాస్యథ, గాస్యథ, గాస్యామి, గాస్యావః, అవి మామూలుగానే వస్తాయి. ఎందుకంటే తీ అంతం కదా, అన్ని అలాగే వచ్చేస్తాయి. స్యా వచ్చింది వేరే. సో రేపు సభలో ఫ్రెండ్ స్నేహితురాలు పాడబోతోంది, గాస్యతి. అగ్రిమ సప్తాహే గురుః వ్యాకరణం పాఠయిష్యతి, పాఠయతి, పాఠయిష్యతి. వచ్చే వారంలో, అగ్రిమ సప్తాహే వచ్చే వారంలో గురువు గారు వ్యాకరణమును బోధిస్తారు. బోధించారు అంటే ఫ్యూచర్ అన్నమాట. బోధించబోతున్నారు ఆర్ చదివించబోతున్నారు. తౌ శ్వః రాజధానీం గమిష్యతః, ద్వివచన వాక్యం. తౌ వారిద్దరూ రేపు రాజధానీం రాజధానికి గమిష్యతః. ఇందాక గమిష్యతి వచ్చింది, ప్రథమ పురుష ఏకవచనం. గమిష్యతః బహువచనం. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. దుష్టాన్ దేవః దండయిష్యతి, దండయతి, దండయిష్యతి. దండిష్యతి అనకూడదు, దండయిష్యతి. ఓకే, దండయిష్యతి. దుష్టులను దేవుడు దండించబోతున్నాడు. శ్వః ప్రాతః సహ ధనం దాస్యతి, దదాతి, దాస్యతి. దదాతికి దాస్యతి, దాస్యతః, దాస్యంతి, దాస్యసి, దాస్యథః, దాస్యథ, దాస్యామి, దాస్యావః, దాస్యామి. సో రేపు ప్రొద్దున అతను డబ్బును ఇవ్వబోతున్నాడు. ఓకే, తే పరశ్వః స్పర్ధిష్యంతే, స్పర్ధంతే, స్పర్ధిష్యంతే. వారు రేపు ఎల్లుండి పోటీ పడబోతున్నారు. ఓకే, స్పర్ధిష్యంతే. సస్యాని వేగేన వర్ధిష్యంతే, పంటలు వేగముగా పెరగబోతున్నాయి. వర్ధతే, వర్ధంతే, వర్ధిష్యతే, వర్ధిష్యంతే. ఓకే, నెక్స్ట్ ది కిం త్వం ఉత్తీర్ణః భవిష్యతి. ఇది మన పిల్లల్ని అడుగుతాం కదా, పాస్ అవుతావారా నువ్వు అని అడగడం అనమాట. కిం త్వం ఉత్తీర్ణః భవిష్యసి. కిం త్వం, కిం తోటి వచ్చింది కాబట్టి క్వశ్చన్ వస్తుంది. నీవు ఉత్తీర్ణుడు అవుతావా, నీవు ఉత్తీర్ణుడు అవుతావా అని చెప్పడం అన్నమాట, అడగడం క్వశ్చన్. భవిష్యసి మధ్యమ పురుష. త్వం ప్రయతిష్యసే చేత్ వర్ధిష్యసే. నీవు ప్రయత్నిస్తే ఎదగగలవు, పెరుగుతావు, ఎదుగుతావు ఫ్యూచర్ లో. ప్రయతిష్యసే చేత్, ప్రయతిష్యసే అంటే ప్రయత్నం చేస్తే, అంటే ఫ్యూచర్ లో ప్రయత్నిస్తే అని అర్థం. త్వం శ్వః మేలిష్యసి కిం, నీవు రేపు కలుస్తావా, విల్ యు మీట్ టుమారో. త్వం శ్వః మేలిష్యసి. మిలతి అనే వెర్బ్ ఉంది కదండి, మిలతి ఉంది కదా, దానికి భవిష్యత్ కాలంలో మేలిష్యతి అని వస్తుంది. లిఖతి కూడా లేఖిష్యతి అని వస్తుంది. లిఖతికి లేఖిష్యతి, మిలతికి మేలిష్యతి అని వస్తుంది. ఇది బహువచనం, మధ్యమ పురుష వచ్చింది.
నీవు రేపు కలుస్తావా? మేలిష్యసి కిం? అహం శ్వః మేళనార్థం ప్రయత్నం కరోమి. రేపు నేను కలవడానికి ప్రయత్నము చేస్తాను. ఫ్యూచర్ టెన్స్ కరిష్యామి. ఓకే. ప్రపరశ్వః అహం పుస్తకం ప్రతిదాస్యామి. ప్రపరశ్వః అవతలెల్లుండి నేను పుస్తకమును దదాతి అంటే ఇస్తున్నది, ఇస్తున్నాడు. ప్రతి దదాతి అంటే తిరిగి ఇవ్వడం, రిటర్న్ చేయటం. సో దదాతికి ఏంటండి? రిటర్న్ అంటున్నారు. విల్ రిటర్న్. ఎస్, రైట్. సో దదాతికి దాస్యతి వస్తుంది, ప్రతి దదాతికి ప్రతి దాస్యతి వస్తుంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి దాస్యామి, నేను ఇవ్వబోతున్నాను అంటే నీకు ఎల్లుండి ఇస్తాలే పుస్తకం, ఐ విల్ రిటర్న్ ఇట్ టుమారో, సారీ డే ఆఫ్టర్ టుమారో అని చెప్పడం. చిత్రం దృష్ట్వా అహం మోదిష్యే, నేను సినిమా ఏదైనా చిత్రం చూసి నేను సంతోషించదను అంటే ఫ్యూచర్ లో ఐ విల్ బీ హ్యాపీ అని చెప్పడం. మోదిష్యే. అహం పంచవాదనే ఉత్థాస్యామి, గుర్తుపెట్టుకోవాల్సిన క్రియాపదం. ఉత్తిష్ఠతికి ఉత్థాస్యతి అని వస్తుంది. అది పక్కన ఇచ్చారు లిస్టు, చెప్తాను నేను. ఉత్తిష్ఠతి అంటే లేస్తున్నాడు, లేస్తున్నది, నించుండడు. ఉత్థాస్యతి అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. విల్ గెట్ అప్. ఇప్పుడు ఏమన్నా నేను 5 గంటలకి నిద్ర లేస్తాను, రేపో ఎల్లుండో ఎప్పుడో. ఐ విల్ గెట్ అప్ అట్ 5 o'clock అని అర్థం అనమాట. ఉత్థాస్యతి. ఇప్పుడు ఉత్థాస్యామి ఎందుకు? అహం వచ్చింది కాబట్టి. వయం కథాం పఠిష్యామః, ఇది మామూలు డైరెక్ట్, మనము కథను చదువుదాము ఎప్పుడు? ఫ్యూచర్ లో. భవంతః ధనం న లప్స్యంతే. లభతే ఉంది కదండి వెర్బ్, లభతే వెర్బ్ ఉంది కదా, దానికి లప్స్యతే అలా రాయాలి. లప్స్యతే అనేది ఫ్యూచర్ టెన్స్. లభంతేకి లప్స్యంతే ఫ్యూచర్ టెన్స్, బహువచనం. మీరు ధనమును పొందెదరు అంటే ఎప్పుడో ఫ్యూచర్ లో పొందుతున్నారు, పొందబోతున్నారు. లేకపోతే ధనం నా అన్నారు కాబట్టి పొందలేరు. యూ విల్ నాట్ గెట్ మనీ అని అర్థం అన్నమాట దానికి. ఓకే. నా లప్స్యంతే అన్నారు. నెక్స్ట్ వయం మహాపురుష. ఆత్మనేపది కదండి, ఆత్మనేపది. అది లభతే ఉంది కదా, అందుకని లప్స్యతే ఆత్మనేపది. ఇవి భవిష్యత్ కాలంలో అది అంటే ఏ దానికి పరస్మైపదికి పరస్మైపదియే ఉంటుంది, ఆత్మనేపదికి ఆత్మనేపదియే ఉంటుంది. వయం మహాపురుషా భవిష్యామః, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోతాము ఎప్పుడో ఫ్యూచర్ లో. వి విల్ బికమ్ గ్రేట్ పీపుల్ అని చెప్తున్నారు. సేమ్ వాటికి టేబులర్ ఫార్మ్స్ మనం ఇప్పుడు ఏదైతే స్లైడ్ లో చూసామో అదే ఇచ్చారు వాళ్ళు అక్కడ, చూడండి. అయితే దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? కొన్నిటికి స్యా, కొన్నిటికి ష్యా వినబడుతూ ఉంటుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కొన్ని కొంచెం డిఫరెంట్ గా ఉండేవి. క్రీడతి, క్రీడిష్యతి, ఇది మామూలుగానే ఉంది. గచ్చతికి గమిష్యతి అని వస్తుంది. భవతి, భవిష్యతి, ఇది మామూలే. లిఖతికి లేఖిష్యతి అని వస్తుంది. కరోతికి కరిష్యతి అని వస్తుంది. భాషతే, భాషిష్యతే మామూలే. వర్ధతే, వర్ధిష్యతే మామూలే. మోదతే, మోదిష్యతే మామూలే. స్పర్ధతే, స్పర్ధిష్యతే మామూలే. యతతే, యతిష్యతే మామూలే. కాకపోతే కింద వస్తున్నాయి కొన్ని కొత్తగా ఉండేటటువంటి క్రియాపదాలు, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, భిన్నమైనటువంటివి. పిబతి మనకు తెలుసు, పాస్యతి వస్తుంది. ఓకే. పాస్యతి వచ్చి మళ్ళీ మామూలు ఫార్మ్స్ అలా వచ్చేస్తాయి. పిబతి ఎలా రాస్తారో పాస్యతి అనుకుని అదే వెర్బ్ అనుకుని రాసేయడమే. నయతి, నేష్యతి అని వస్తుంది దానికి. నేష్యతి. ఉపవిశతి, ఉపవేశ్యతి, వేక్ష్యతి, సారీ ఉపవేక్ష్యతి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందేనండి వీటన్నిటి. అట్లీస్ట్ ప్రథమ పురుష ఫామ్ గుర్తుపెట్టుకుంటే ఏకవచనం ఉంది, మిగతావన్నీ దాని ప్రకారం రాసుకుంటాం. ఉపవేక్ష్యతి ఉందనుకోండి, ఉపవేక్ష్యతి, ఉపవేక్ష్యత, ఉపవేక్ష్యంతి అలా రాసుకుంటూ రావడమే. ఓకే. ఉత్తిష్ఠతి, ఉత్థాస్యతి. పృచ్ఛతి, ప్రక్ష్యతి అనాలి. పృచ్ఛిష్యతి అని రాయకూడదు, ప్రక్ష్యతి అనాలి. ప్రక్ష్యతి. ఓకే. పశ్యతి అనగానే పశ్యిష్యతి అనకూడదు, దాని ధాతువు దృశ్ అంటారు దాన్ని, అందుకని ద్రక్ష్యతి అనాలి. ద్రక్ష్యతి, ద్రాక్షాలో ద్రక్ష్యతి. గాయతికి గాస్యతి. పచతి, పక్ష్యతి అని రావాలి. పచిష్యతి అని రాయకూడదు, పక్ష్యతి అని రాయాలి.
ఎందుకు ఇలా వస్తాయండి అంటే మనకు తెలియదు, దానికి వేరే రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారం వస్తాయి. వాళ్ళు డిఫైన్ చేశారు కాబట్టి మనం చదువుకోవడం వరకే మన కర్తవ్యం. జానాతి దాని ధాతువు జ్ఞా, కాబట్టి జ్ఞాస్యతి అని వస్తుంది. జ్ఞాస్యతి. శృణోతి శ్రోష్యతి, శృణోతి శ్రోష్యతి. శక్నోతి శక్ష్యతి, శక్నోతికి శక్ష్యతి. దదాతి దాస్యతి. లభ్యతే లప్స్యతే. ఇందాక వచ్చింది కదా, లభ్యతే కాదండి, అది లభతే అని రాసుకోండి. లభతే అని రాసుకోండి. లభ్యతే పడితే లభతే అని రాసుకోండి. లభ్యతే కూడా ఉంది బట్ ఇప్పుడు రాదు మీకు. లభతే రాసుకోండి. లభతే లప్స్యతే. నమతికి చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. నమతికి నంస్యతి అని వస్తుంది. నమతికి నంస్యతి. మళ్ళీ మిగతా రూపాయలు మామూలే. నంస్యతి, నంస్యత, నంస్యంతి, నంస్యసి, నంస్యథ, నంస్యథ, నంస్యామి, నంస్యావహ, ఇది మామూలే. దధాతి, దధాతి అనే వెర్బ్ ఉందండి. దదాతి అంటే ఇవ్వడము, దధాతి అంటే హ్యావింగ్, అంటే పొజెసింగ్ అంటామే మనము. హ్యావింగ్, మనం కలిగి ఉండటం, దధాతి. ఓకే, సో ఇవి రూపాలు. మీరు ఒక్కసారి మనం చదివిన వాక్యాలు, ఈ రూపాలు మీరు చదువుకుంటే దాన్ని బట్టి ఎక్సర్సైజ్ అవి చేసుకుని మిగతా గ్రామర్ పార్ట్ బుధవారం క్లాస్లో చూస్తాం. ఓకే, బుధవారం క్లాస్లో చూస్తాం. ప్రస్తుతం ఏం చేస్తాం, ప్రహేళిక చెప్పుకుంటాం. ప్రహేళిక తీయండి. ప్రహేళిక తీస్తే నతస్యాదిః నతస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద. నతస్యాదిః నతస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద. న తస్య ఆదిః, తస్యాదిః, తస్య ఆదిః, న తస్య ఆదిః, న తస్య అంతః మధ్యే యః తస్య తిష్టతి తవ అపి అస్తి. తవాప్యస్తిలో తవ అపి అస్తి, మమ అపి అస్తి, మమాప్యస్తి, మమ అపి అస్తి. యది జానాసి తత్ వద. ఏం చెప్తున్నారు? నా తస్య ఆదిః, దానికి అంతం లేదు. నా తస్య ఆది అంటే మన అర్థం ఏంటి? తస్య అంటే అతనికి, దానికి. ఆదిః అంతం లేదు. నా తస్య అంతః చివరా లేదు. మధ్యే యః తిష్టతి, ఎవడైతే మధ్య, యః అంటే ఎవడైతే మధ్యలో ఉన్నాడో. తస్య మధ్యే యః తిష్టతి అనుకుంటే ఎవరైతే మధ్యలో ఉన్నాడో. తవ అపి అస్తి, నీకు కూడా ఉంది. మమ అపి అస్తి, నాకు కూడా ఉంది. యది జానాసి, ఒకవేళ నీకు తెలిస్తే, తత్ వద చెప్పు. ఏమిటండి చెప్పేది? ఆది లేదు అంతం లేదు, నీకు ఉంది నాకు ఉంది అంటే ఎట్లా చెప్తామండి అంటే అట్లా చెప్పకూడదు. దానికి ఆన్సరు నా తస్య ఆది అంటే నా, ఇక్కడ నెగేషన్ కాదు, లెటర్. తస్య ఆది నా అంటే దానికి ఆ వర్డ్ స్టార్ట్స్ విత్ నా. నా తస్య అంతః, అంతం కూడా దానికి ఏంటి? నానే. ఒక వర్డ్ ఉంది, దాంట్లో ఫస్ట్ లెటర్ నానే, లాస్ట్ లెటర్ నానే. మధ్యే, తస్య మధ్యే యః తిష్టతి అంటే ఈ నాకి రెండు నాలకి మధ్యలో యా ఉంది. అప్పుడు ఏమైంది? నా యా నా. తవ అపి అస్తి, కన్ను నీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది. కన్ను నాకు కూడా ఉంది. నీకు తెలిస్తే చెప్పు. నయనం ఆన్సర్. మకారాన్ని అక్షరం కింద కౌంట్ చెయ్యం కాబట్టి నయనం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అది దాని ఆన్సర్. సంగ్రాహి విషయాల్లో ఈసారి లక్ష్మీ స్తుతి మనం చదువుకుంటాం కదా, ఈ లక్ష్మీ అష్టకంలో శ్లోకాలేవి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే అస్తు, నమః తే అస్తు. మిగతావన్నీ విడివిడిగానే ఉన్నాయి. మళ్ళీ చివరిలో నమోస్తు, నమః అస్తు. ఏం చెప్తున్నారు? ఇవన్నీ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి, ఇవన్నీ కూడా సంబోధనలండి. ఏం చెప్తున్నారు? మహామాయ, లక్ష్మీదేవిని మించినటువంటి మాయ ఇంకొకటి లేదుట. ఆవిడకి మహామాయ అనే పేరు కూడా ఉంది. సో మహామాయే, ఓ మహామాయ,
శ్రీపీఠే సురపూజితే. శ్రీపీఠం అంటే మనం శ్రీచక్రం అంటాం కదా, దాని మీద దాని యందు శ్రీపీఠేలో మనకి దాంట్లో అది ఇది కాదండి, సంబోధన కాదు. శ్రీపీఠమునందు సప్తమి విభక్తి అవుతుంది అది. సురపూజితే శ్రీపీఠంలో దేవతలందరి చేత పూజింపబడుతున్నదానా. సురులు అంటే దేవతలు. ఓకే, పూజింపబడుతున్నదానా. ఇంకా ఏంటి, శంఖ చక్ర గదాహస్తే. శంఖ చక్ర గదాహస్త ఆవిడ అంటే శంఖము చక్రము చేతిలో ధరించినది. అలాంటి ధరించిన దానా మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి, నమోస్తు తే. నమస్తే అస్తు మళ్ళీ 2 సార్లు రిపిటేషన్ అన్నమాట. నీకు నమస్కారము అగుగాక. అస్తు, అస్తు మాట బాగా వాడతారు కదా. అస్థికి లోట్లకారం అస్తు, పఠతికి పఠతులాగా అస్థికి అస్తు. ఓకే, నెక్స్ట్ పద్మాసన స్థితే దేవి. చెప్పండి. ఇక్కడ తే అని ఉంది కదా మేడం, తే అంటే నీకు అని ఉంది కదా, నీకని కదా, అంటే అది వారు అని కూడా రెండిటికి వస్తుంది అది. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనం తీసుకునేటప్పుడు ఇక్కడ అంటే ఇంకా మీకు నమః అనేది వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, తే అనేది ఇక్కడ చతుర్థి విభక్తి అండి యుష్మత్ శబ్దానికి. తుభ్యం తే. తుభ్యం అంటే ఎట్లాంటి మీనింగ్ ఏంటండి? ఫ్యూచర్ లో ఎప్పుడు వస్తుంది అనమాట. ఫ్యూచర్ 2 లెసన్స్ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ 6th లెసన్ లో తృతీయ విభక్తి, నెక్స్ట్ లెసన్ లో చతుర్థి విభక్తి వస్తుంది. సో తే అనేది యుష్మత్ శబ్దంలో కూడా అస్మత్ శబ్దంలో మీరు గమనిస్తే చివరికి వెళ్ళి ద్వితీయ చతుర్థి షష్ఠి విభక్తులకి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. మా అని వస్తుంది, అస్మాన్ నహ అని వస్తుంది, అలాగే మమ మే అని వస్తుంది, మహ్యం మే మహ్యం అనొచ్చు, మే అనొచ్చు, మమ అనొచ్చు, మే అనొచ్చు. అది పద్యాలు రాసేప్పుడు ఆ లెటర్స్ ఛందస్సు అంటాం కదా, దాని ప్రకారం వచ్చేందుకని అవి వాళ్ళు ఆల్టర్నేటివ్ గా యూజ్ చేస్తారు. సో తే అనేది ఇక్కడ యుష్మత్ శబ్దంలో చతుర్థి విభక్తికి వస్తుంది. సో నీకు నమస్కారము అని చెప్పడం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేసి జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే. ఇక్కడ కూడా జగన్మాత మహాలక్ష్మి అక్కడ స్ప్లిట్ ఉంది. నమః అస్తు. ఏమిటి ఇవన్నీ? ఆల్మోస్ట్ అన్ని కూడా ఇవన్నీ మన సంబోధనలు. పద్మాసన స్థితే, పద్మ ఆసనము అంటే లోటస్ మనకి ఏదైతే సీట్ లాగా ఉందో అది. ఆ పద్మ ఆసనమునందు స్థిత అంటే కూర్చున్నది, స్థితే అంటే కూర్చున్నదానా. దేవి, ఓ దేవి, పరబ్రహ్మ స్వరూపిణి, మొత్తం జగత్తంతా కూడా ఆవిడలోనే ఉంది కదా. సో అంత బ్రహ్మాండ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, ఓ పరబ్రహ్మ. మనం దీర్ఘం పెడతాం. పరమేసి అంటే కూడా అదే కదా, పరమేశ్వరి ఆవిడ. సో పరమేశి దానికి సంబోధన అన్నమాట. జగన్మాత మాతృశబ్దానికి సంబోధన విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి మాత. హే మాత అంటే ఓ తల్లి అని అంటాం. జగన్మాత అంటే ఓ జగన్మాత అని అర్థం. మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి, జగన్మాతవైన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము. ఓకే, అవి దాని యొక్క మీనింగ్, సంగ్రాహ్య విషయాల యొక్క మీనింగ్. అనేది ఏ విభక్తి? సంబోధన ప్రథమ విభక్తే. శంఖ చక్ర గదాహస్త అనేది ఆకార రమాలాగా, అంటే శంఖము చక్రము చేతిలో కలది అని దానికి మీనింగ్. కలదానా అనాలంటే గదాహస్తే అనాలి, రమేలాగా. అంటే హస్తే అనేది సప్తమి గాని అలా కాదన్నమాట. హస్తే వేరండి, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. కొత్తగా హస్తే అంటే సప్తమి. ఇక్కడ మొత్తం దీన్ని సమస్త పదం అంటారు, అది 4వ లెవెల్లో వస్తుంది మీకు. అప్పటి వరకు అది అర్థం కాదు, అంత ఊరికినే అంతవరకే తెలుసుకోవడం మనం అంతే. సుభాషితం ఒకటి చూడండి, సుభాషితం చెప్పుకుని ఆపేద్దాం. సుభాషితం నా పుస్తకంలో 132 పేజ్ నెంబర్, మీ పుస్తకంలో ఎంత ఉందో చూసుకోండి. రైట్. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ. ఓకే, మళ్ళీ చదువుతున్నా. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ.
ఏం చెప్తున్నారు? ఛాయాం అన్యస్య కుర్వంతి, అన్యస్య వేరొకరి కోసమని, వేరొకరికి ఛాయాం కుర్వంతి నీడను ఇస్తాయి. నీడను చేస్తాయి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇస్తాయి అని అర్థం. ఓకే, నీడ వచ్చేలా చేస్తాయి. కానీ స్వయం ఆతపే తిష్టంతి, కానీ స్వయంగా అవి మాత్రం ఆతపం అంటే ఎండ, ఆతపహ అంటే, సో ఆతపే తిష్టంతి ఎండలో ఉంటాయి. ఫలాని అపి పరార్థాయ, వాటికి కాసే పళ్ళు కూడా చెట్లు వాటంతటవే తింటాయండి, పళ్ళు తినవు కదా. వాటికి కాసే పళ్ళు కూడా వేరే వారి కోసమే, పరుల కొరకే. వృక్షాహ, ఇవన్నీ ఎవరు చేస్తారు? చెట్లు చేస్తున్నాయి. ఎలా? సత్పురుషాహ ఇవ, మంచివారి వరే వాళ్ళు చెట్లు కూడా మంచివారి వరే సత్పురుషుల వలె నీడను ఇస్తారు. తాము స్వయంగా ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. అలాగే తమకు కాసిన పండ్లను కూడా వేరే వారి కోసమే ఉపయోగిస్తాయి. అంటే సత్పురుషుల్లాగా ఎట్లా పోలిక అంటే, వీళ్ళకి సత్పురుషులు అనే వాళ్ళు వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినా సరే వాళ్ళు అవతల వారికి ఉపకారమే చేస్తారట, మంచే చేస్తారట. అందుకనే వాళ్ళకి అదే ఎండ అనేదేమో, వృక్షములు ఎండలో ఉండడం అనేదేమో వీళ్ళు కష్టాలను ఎదుర్కోవడంతో పోల్చబడింది. వేరే వారికి ఉపకారం చేయడమేమో అదేంటి చెట్లు అవతల వాళ్ళకి నీడనివ్వడంలో తోటి పోల్చబడింది. అట్లాగే వాళ్ళకి సంపాదించిన ఫలాని అంటే ఏంటి? ఇక్కడ ఫలాంటి సత్పురుషులు చెట్లు, కాయలు అంటే ఏంటి? సత్పురుషులు సంపాదించిన ఆస్తులు గాని, వాళ్ళు ఏవైనా వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ అవి కూడా వేరే వారి, వాళ్ళు డబ్బు సంపాదించినండి ఏదైనా సరే వేరే వారి కోసమే వాళ్ళు ఉపయోగిస్తారట. అందుకని చెట్లకి సత్పురుషులకి పోలిక చెప్పబడింది ఈ శ్లోకంలో. ఇక్కడతో మీకు ఇవాల్టి క్లాసు ఆపేస్తున్నాను. ఎల్లుండి బుధవారం నాడు మళ్ళీ మన క్లాస్ ఉంటుంది. మిగతా లెసన్ కంప్లీట్ చేస్తాం. ఈ లోపల మీరు ఏం చూసుకుని రావాలి? ఇవాళ మనం చెప్పుకున్నటువంటి భవిష్యత్ కాల రూపాలతోటి చూసుకుని వస్తే దాని ఎక్సర్సైజ్ కూడా ఎల్లుండి మనం చేయాలి. రైట్? ఎస్ ఎస్ శిరీష్ గారు చెప్పండి. అభ్యాసానికి ఇస్తారా అండి? మాకు రోజు ఇస్తున్నారు కదా, మామూలుగా వారం వారం ఇస్తున్నారు అభ్యాసం. ఇప్పుడే కాదు, ఐదో లెసన్ పంపిస్తాను. 5వ లెసన్ అయిపోయింది కాబట్టి 5 పంపిస్తాను. అదే 5వ లెసన్దేనండి, 5వ లెసన్ పంపిస్తాను. మల్లీశ్వర్ గారు ఏంటండి? శిరీష్ గారు ఏదో అడుగుతున్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఒక గ్రూప్ ఏదో క్రియేట్ అయ్యింది వేరేది, ఎస్బిటి అనేది, అది దీనికి సంబంధించిందే కదా? నా క్లాస్ కి దానికి ఎటువంటి సంబంధం లేదండి. ఎస్బిటి అనే గ్రూప్ సంస్కృత భారతి వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అఫీషియల్ గా మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళొక గ్రూప్ అసైన్ చేస్తారు కదా, అట్లా చేసిన గ్రూప్. వాళ్ళు క్లాసెస్ చెప్తారు, మీరు అటెండ్ అవ్వచ్చు. అవి కూడా నాకు సంబంధం లేదు. అది స్కూలు క్లాసెస్ అనుకోండి, ఇది ట్యూషన్ అనుకోండి, అట్లా. సో నాకు వాళ్ళకి లింక్ అంటే ఆ టైప్ ఆఫ్ ఇది లేదు. నేను పాఠాలు వాళ్ళ సిలబస్ నేను చెప్తాను, కానీ ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అది వాళ్ళు అఫీషియల్ గా ఇలాగే గ్రూప్ వచ్చిందని చెప్పాను కదా, అందులో మేము అంటే అటెండ్ అవ్వట్లేదు కదా. ఆవిడ ఏం చేశారంటే, ఎవరైతే రెగ్యులర్ గా 25 మెంబర్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి వేరే గ్రూప్ చేసేసి ఆవిడ ఇక్కడి నుంచి ఇక్కడ ఏమి పోస్ట్ చేయట్లేదు, జస్ట్ గ్రూప్ ఒక్కటే ఉంది అంతే. ఆవిడ వేరే పెట్టేస్తున్నారు మళ్ళీ. మనం అంతే కదా, ఎవరికైనా ఇప్పుడు కొంతమందికి ఉంటుంది కదా ఆ ఫీలింగ్. మనకి ఎందుకు ఇప్పుడు 2 చోట్ల నాకైతే అసలు